ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 163వ రోజు క్లాస్ కు అందరికి స్వాగతం. ఈరోజు మనము పద్మావతి మేడం గారి ద్వారా సప్త చిరంజీవులు అనే కాన్సెప్ట్ వినడం జరుగుతుంది. అందుకంటే ముందు కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లాస్ చేసుకున్నాము. నమస్తే మేడం, మ్యూట్ లో ఉన్నారు. నమస్తే మేడం, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మనము కాసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత క్లాస్ కొనసాగిద్దాం మేడం. ఓకే మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేలలో వేలు వేసుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకున్నాము. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి. నేను వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. చక్కగా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల వెంట పరిగెత్తకుండా సాక్షిభూతంగా ఉండాలి. ఆలోచనలను కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సహజంగా సరళంగా జరిగి శ్వాసనే గమనిస్తాము. While you sleep, your money could be earning rental income from offices like these.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు చేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. మాస్టర్స్, ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాము. మహావతార్ ఫౌండేషన్ వారు 21వ తారీఖున యోగా డేగా నిర్వహించడం జరుగుతోంది బెంగళూరులో. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్ కు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే దీనికోసము 5,000 మందిని ఒక చోట చేర్చి ఈ యోగా డే అనేది చేయడం జరుగుతుంది. దీని కొరకు ఆ ప్రోగ్రామ్ లో నిర్వహించడానికి ప్లస్ అక్కడ భోజన సౌకర్యం కోసము బెంగళూరు ప్రతి ఒక్కరి నుంచి కూడా మనము డొనేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒక మహాయజ్ఞం లాగా చేస్తున్నారు. ఈ యజ్ఞం అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో సమిధగా అంటే మీ వంతు భాగస్వాములుగా అయ్యి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సాయం ఆర్థికంగా చేయవలసిందిగా కోరుచున్నాం అన్నమాట. ఈ లింకులు ఆల్రెడీ మనం గ్రూప్ లో పెట్టడం జరిగింది. జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ మీద వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రూప్ లోకి వెళ్తారండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్ షేర్ చేయండి. అక్కడ ప్రతిదీ ఉచితంగానే జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కండి. అందరికీ కూడా ఈ లింక్ షేర్ చేయండి. ఇందులో భాగంగా మనకు మేడం గారు పద్మావతి మేడం గారు కూడా డొనేట్ చేయడం జరిగిందండి. మేడం గారికి ధన్యవాదాలు. అలాగే రాఘవయ్య సార్ కూడా డొనేట్ చేయడం జరిగింది. అలా కొంతమంది నుంచి రావడం జరుగుతోంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే మేడం పద్మావతి గారు, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం. ఈరోజు Thank you, పద్మావతి thank you so మేడం గారు సప్త చిరంజీవులు అనే కాన్సెప్ట్ ద్వారా మన ముందుకు రావడం జరిగిందండి. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ మేడం కు వెల్కమ్ చెప్దాము. ఎస్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలో అడుగుపెట్టడానికి కారణభూతులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి అలాగే నాకు ఈ యొక్క సప్త చిరంజీవులు అనే జ్ఞానాన్ని అందరికీ పంచుకునే అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ టీం అందరికీ, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మాస్టర్స్, మనం ఈ రోజున సప్త చిరంజీవులు అనే టాపిక్ ని మనం ఎంచుకోవడం జరిగింది. అయితే మరి ఈ సప్త చిరంజీవులు ఎవరు, అసలు ఈ భూమి మీద ఎందుకున్నారు, దేనికోసం ఎదురు చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మరి వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయం మనం ఈ రోజున చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఈ సప్త చిరంజీవులు వీళ్ళందరూ కూడా వారి సత్యకాలంలోకి ద్వాపర యుగం, సత్యయుగం, త్రేతాయుగంలో వారు అని తెలియపరిచారు మన పురాణాల్లో గురువులు. సో మరి సత్యలోకంలో ఉన్నవారు మరి నిరంతరం సత్య పలుకులు పలుకుతూ ద్వాపర యుగం, త్రేతాయుగం అందరూ ఉన్నారు. ఈ యుగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మన పురాణ గాథల్లో మరి వారు ఏం చేశారు, మనకిచ్చిన సందేశం ఏంటి అని మనం చూద్దాం మాస్టర్. అయితే మరి మరి అసలు సప్త చిరంజీవులు ఎవరున్నారో మనం ఒకసారి చూద్దాం మాస్టర్స్, వాళ్ళ పేర్లు తెలుసుకుందాము. అయితే అశ్వత్థామ మొదటి ఆయన, రెండవ వారు వ్యాసుడు, మూడవ వారు హనుమంతుడు, నాలుగవ వారు విభీషణుడు, ఐదవ వారు బలిచక్రవర్తి, ఆరవ వారు కృపాచార్యుడు, ఏడవ వారు పరశురాముడు. మరి వీరందరూ సప్త చిరంజీవులు ఎలా అయ్యారో మనం తెలుసుకుందాము. వారి జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకొని ఫస్ట్ మాస్టర్స్ మ్యూట్ చేసుకోండి ఎవరన్నా.
మనం మొదట అశ్వత్థామ గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్. అసలు అశ్వత్థామ ఎట్లా చిరంజీవి అయ్యాడో మనం గమనించుకుందాం. అయితే అశ్వత్థామ అనే అతను ద్రోణాచార్యుడు కుమారుడంట. మరి సాక్షాత్ పరమశివుడి యొక్క 11 అవతారాల్లో ఒక అవతారం అంట ఈ అశ్వత్థామ అనే అతను. మరి మహాభారతంలో ఇతని గురించి మనం వినే ఉంటాం. కృష్ణుడు అశ్వత్థామను చంపే ప్రయత్నంలో అశ్వత్థామ అతః కుంజరః అంటాడు. అశ్వత్థామ అనేది పెద్దగా పలికి అతః కుంజరః అని చిన్నగా పలుకుతాడు అనమాట. ఎందువల్లంటే అతను చాలా ఆ ఎంతో దుష్టుడు చెప్పాలంటే. అయినా కూడా అతనికి చాలా బలశాలి, మరి బుద్ధిశాలి, ఎంతో జ్ఞానము, దాంతో పాటు కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయంట. సేవా తత్పరత అయి కూడా ఉన్నాయంట, ఎంత కురుడైనా సరే. అయితే అతను యుద్ధంలో అందరినీ, పాండవులందరినీ, మంచివారు అందరినీ కూడా హతమారుస్తూ ఉన్న సమయంలో మరి దుష్టువారికి దుష్టత్వంగా మనం సమాధానం చెప్పాలన్నట్లుగా ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అంటారు కదా. అతను ముళ్ళు లాంటి వ్యక్తి కాబట్టి ముళ్ళు లాంటి ఆలోచనతోనే ఇతను అశ్వత్థామ అతఃకుంజరగా అనే ఒక టెక్నికల్ గా కృష్ణుడు చంపడం జరిగింది అనమాట. అయితే అలా అయినప్పుడు ఏమైతుందంటే వీళ్ళు మరి ఎందుకో మరి శాపం వల్ల కావచ్చు, మరి వరం వల్ల కావచ్చు చిరంజిత్వాన్ని పొందారంట. ఎందుకు పొందారో చూద్దాం. మరి కలియుగంలో అంతరించిపోతుందని అన్నారు. అసలు కల్కి ఎవరు, ద్రోణాచార్యుడు ఎవరు అని చెప్పనేసి మనం చూద్దాము. మరి సాక్షాత్ పరమశివుడి యొక్క 11 అవతారాల్లో అశ్వత్థామ అనేది చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. ఇతను పరమ యోధుడు, చాలా బలవంతుడు. దుష్టజుమ్నుడు మోసపూరితమైన చేష్టల ద్వారా కురుక్షేత్రంలో అతని యొక్క దుష్ట చర్యల వల్ల అందరినీ కూడా హతమారుస్తూ ఉంటే ఈ కృష్ణుడు అనేది ఆయన యొక్క బుద్ధిశాలితో వీళ్ళనందరినీ కూడా ఎట్లా తిప్పి కొట్టాలన్న ఒక తెలివితేటలతో అట్లా అతను వేయటం జరుగుతూ ఉంటుంది అనమాట. సారీ మాస్టర్స్, నేను అంతా క్లియర్ కట్ గా పెట్టుకున్నాను. ఓకే, సారీ. నేను అంటే ఏదైనా క్లాస్ చెప్దాం అనుకున్నప్పుడు ముందు నేను అవగాహన చేసుకుంటా మాస్టర్. కొంతైతే మనం వాళ్ళ గురించి ఒక అవగాహన ఉండి క్లియర్ గా ఒక సబ్జెక్ట్ అంతా గ్యాదర్ చేసుకుంటే ఏంటంటే క్లియర్ గా మనం చెప్పుకునే విషయం అయినా సరే బాగుంటుందని అట్లా నాకు అలవాటు అనమాట. సారీ. అయితే అశ్వత్థామ మరి ఈయన మహాభారతంలో చాలా అతి ముఖ్యమైన పాత్ర కదా. మరి ఈయనకి 64 కళల్లో కూడా ఎంతో ప్రావీణ్యత ఉందంట. మరి అతి క్రూరుడు, మరి అతి క్రూరుడు అయినంత మాత్రాన కళలు ఉండకూడదని రూల్ ఏం లేదు కదా. మరి రావణాసుడు ఎంత క్రూరమైన చేష్టలు కలవాడు, కానీ అతను శివుణ్ణే ప్రత్యక్షం చేసుకునేంత సాధన చేశాడు కదా మాస్టర్స్. అందువల్ల ఏంటంటే క్రూడైనంత మాత్రాన వాళ్ళకి కళల పట్ల కానీ ఆత్మపరంగా ధ్యానపరంగా ఎదిగేంత ఆ ఉచ్చమైన స్థాయిలు కానీ ఉండకూడదని రూల్ ఏం లేదు. ఇది అంతరంగం యొక్క భాష్యం అనుకుంటే అది బాహ్యపరమైన చర్యలు అనమాట. అతని యొక్క క్రూరమైన చర్యలు మనం ఆరోపంగా ఆలోచించుకొని సబ్జెక్ట్ మీద దీంట్లో మనం తెలుసుకోవాల్సిందని మనం చూడాలన్నమాట. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడు, రావణాసుడిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటామా అతనిలోని ఆ యొక్క ధ్యాన సాధనని కావచ్చు, అతని యొక్క సాధన మహత్తు కానీ అది తెలుసుకోవాలా మాస్టర్స్. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక గుణాలు ఉంటూనే ఉంటాయి. ఎంత 90% ఉన్న వ్యక్తి అయినా సరే ఒక 10% ఇతనైనా అని ఆశ్చర్యపడేంత దుర్గుణాలు కూడా ఉన్న వ్యక్తులు ఉంటారనమాట. ఎందుకు మన జీవితాల్లోనే మనం బయటకు వెళ్తే ఎంతో మంది మనం చూస్తూ ఉంటాము, మరి నోటీస్ చేస్తుంటాము, మనం కూడా ఎన్నో ఫేస్ చేస్తుంటాం. కానీ మనం చూడవలసింది మామూలు బాహ్య ప్రపంచంలో మనం ఏం చేస్తాం, వాళ్ళందరినీ కూడా మనం అసహించుకుంటాం, ఇటువంటి అతను అంటూ. కానీ మనం ధ్యానంలో మనం ఏం చేస్తాము, అది కూడా పత్రిసారి ధ్యానంలో మాత్రం ముఖ్యంగా ఎందుకంటే మనల్ని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళని ప్రేమించు అనేది ఈ కాన్సెప్ట్ అయితే నేను ఎక్కడ వెళ్ళలేదు మాస్టర్స్. సో అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మనల్ని హింస పెట్టిన వాళ్ళని కూడా మనం క్షమించాలనే విషయం చిన్న విషయం కానప్పటికీ మన యొక్క ధ్యాన సాధన వల్ల కావచ్చు, స్వాధ్యాయాల వల్ల కావచ్చు, మరి సజ్జన సాంగత్యం వల్ల కావచ్చు, మనం ఆ రకంగా ఎంతైనా తయారయ్యే అవకాశం చాలా ఉందండి. ఎందుకంటే ప్రతి విషయం మనకు అనుభవంలో రావాలి. ఇప్పుడు ఈ మెడిటేషన్ లో రాకముందు నేను కూడా అట్లాగే అందరిలానే బాధపడడం అట్లా జరిగేది. కానీ దీనిలో యొక్క ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం
ఈ భద్రసా చెప్పే ఒక ఈ మహావాక్యాల వలన ఇప్పుడు ఎంత ఎదుటి వాళ్ళు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మైండ్ లో చెరిపివేయడం జరిగింది మాస్టర్స్ 100%. ఇప్పుడు ఎవరినన్నా మనల్ని ఏమన్నా మాట్లాడుతుంటే సరికాని పదాలు ఉపయోగిస్తుంటే వాళ్ళని చూసి నవ్వు వస్తూ ఉందన్నమాట. వీళ్ళు ఎప్పుడు మంచిగా ధ్యానం తెలుసుకొని జ్ఞానం తెలుసుకొని సరైన వాక్కులను సరైన వాగ్భాషని ఉపయోగిస్తారా అని చెప్పని వాళ్ళని చూస్తే మనం ఆశ్చర్యపోతున్నాం ఇప్పుడు. అంటే మనం చేసే ఈ కాస్త ధ్యానానికే మనం ఇంత ఉత్తములుగా తయారయ్యే ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా మరి? మరి అప్పుడు పురాణ రోజుల్లో వాళ్ళ సాధనలు ఏ రకంగా ఉంటాయి, మనం చేసే సాధనేమో మరి ధ్యానం అంటున్నాం. మరి వాళ్ళు తపస్సు అంటాం వాళ్ళ ధ్యానాన్ని. మరి తపస్సు అంటే ఏంటి? గంటలు 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 సంవత్సరాల తరబడి చేసేదాన్ని తపస్సు అంటారు. అంటే వారిగా మారిపోతూ ఉంటారు అన్నమాట ఆ తపస్సు వల్ల. అందువల్ల మనం ఆ తపస్సుని మనం ఎలా మన జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. ఎదుటి వ్యక్తుల్లో ఏమైనా దుర్గుణాలు ఉన్నా కూడా వాళ్ళలో దుర్గుణాలు పక్కన పెట్టేసేసి మనం ఎట్లా సద్గుణాలు మాత్రమే అలవర్చుకొని మన జీవితాన్ని సుగమంగా చేసుకోవాలనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి మాస్టర్స్. ఇప్పుడు మన అశ్వత్థామలో కూడా మనం చూడవలసింది ఏంటంటే అతని యొక్క క్రూరమైన చర్యలు కావచ్చు, మరి పాండవులు కావచ్చు, మరి అమాయకులు ఎందరినో యుద్ధాల్లో చాలా హతమార్చి ఎంతో క్రూరత్వమైన చర్యలు చేస్తూ ఉండటం వల్ల అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే చివరిలో ఆయన్ని కూడా హతమార్చిన తర్వాత హతమారుద్దాం అనుకుంటారు కానీ ఇతనికి హతమార్చడం అనేది కరెక్ట్ కాదు. అంటే మనం మన మూవీస్ లో జీవిత ఖైదు అంటాం చూసారండి, ఆ జీవిత ఖైదీలాగా శ్రీకృష్ణుడు ఏం చేశారంటే అశ్వత్థామని, నువ్వు ఈ భూమండలం అంతా కూడా అంతరించిపోయే వరకు నువ్వు కుష్ఠరోగంతో నికృష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ చిరంజీవిగా వర్ధిల్లు అన్నాడంట శ్రీకృష్ణుల వారు. ఈయన చిరంజీవిత్వాన్ని పొందడానికి కారణం అతని యొక్క దుష్టత్వం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మన చర్యల్లో కూడా దుష్టత్వాలు ఉండొచ్చో, మనం కూడా ఆలోచనలు క్రూరమైన విధంగా ఆలోచన ఉన్నవారికి మరి మనం అంటాం మనం మరణం తర్వాత మరి ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత మనకి పైన లోకాల్లో ఎంతో ఘోరమైన మరి శిక్షలు వేస్తూ ఉంటారని చెప్పని అంటారు. మనం ఘోరమైన శిక్షలు అంటే మనం ఏమనుకుంటాం, భూమండలంలో వాళ్ళ నూనెలో కాలుస్తారు, ఇవి మనం సినిమా నాలెడ్జ్ అనమాట, ఇవి అనుకుంటాం మనం. కానీ మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే పైలోకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళని అతి భయంకరమైన చీకట్లో వాళ్ళ యొక్క తేళ్లని పాముల్ని వాళ్ళ మీద పాకుతూ ఉండగా అసలు వీళ్ళకి ఎటువంటి దిక్కు దిశానం తోచకుండా ఎవ్వరూ లేకుండా జన్మలు ఉంటారంట. అంత జన్మలు అంత ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తారని చెప్పి నేను ఆత్మలోకాల పుస్తకాలు చదవడం జరిగింది మాస్టర్స్. అంటే ఈ నూనెలో వేయించినా కూడా తక్కువేమో ఆ బాధ, అంత ఘోరమైన బాధలు అనుభవిస్తారంట. సో ఇప్పుడు మనం భూమండలం మీద మన ఆత్మ మరి ప్రయాణం భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎట్లా మరి సత్యవంతంగా జీవించాలి, ఎటువంటి విధంగా మనం ధర్మంతో ఉంటూ మరి క్రూరమైన చర్యలు ఒకవేళ ఉన్నా కూడా సరికాని ఆలోచన ఉన్నా కూడా మనం ఎలా వాటిని సరిచేసుకొని మరి ధ్యానం ద్వారా కావచ్చు, మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇటువంటి వాటి ద్వారా మనం మనలోని క్రూరత్వాన్ని కూడా తీసేసుకోవడం ద్వారా మన ఎంతో ఉన్నతీకరించుకోబడి మరి మనల్నే హింస పెట్టిన వాళ్ళు కావచ్చు, మాటలతో అవమానించిన వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ క్షమించాలి అని చెప్పి మనం నేర్చుకోవడం జరిగింది. మరి మన పత్రిసారి మనకి ఏం చెప్పారు? మానము మధురమే, అవమానము మధురమే అన్నారు. మరి ఆ రకమైన జీవితం మనం పొందామా? ఆ రకమైన ధ్యానం మనం చేస్తున్నామా? మరి నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు, మరి ఆ రకంగా మనం జీవనం కొనసాగిస్తున్నామా? మరి నో డాక్టర్ నో మెడిసిన్ అని జీరో అయ్యామా మన మెడిసిన్స్ విషయంలో? అంటే చాలా మంది నేను ధ్యానం చేస్తున్నాను, మెడిసిన్స్ నేను వాడను, మెడిసిన్స్ అని తగ్గించుకుంటాను ఒక మూర్ఖమైన ప్రయత్నాలు చేయటం వల్ల వాళ్ళు కూడా స్వహింస చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మెడిటేషన్ కూడా ఒక చెడు పేరు రావడం జరుగుతుంది అనమాట. అంటే ధ్యానంలో వీళ్ళు సరిగా సాధన చేయక ఇటువంటి మహావాక్యాలు కూడా వాళ్ళు గడిద్రోవ పట్టిస్తున్నారు. అది కూడా దుష్టమైన చర్యనండి. ఇదేముంది అనుకోవడానికి లేదు. ప్రతి చిన్న సరికాని పని కానీ సరికాని ఆలోచన కానీ దుష్టమైన చర్యే. వాటికి కూడా ఎన్నో కర్మల్ని వాళ్ళు ప్రోగ చేసుకోవడం ద్వారా ఇంకా సంచితంలో ఇంకా పైకి కింద కర్మల్ని పూర్తి చేసుకోవడమే కాకుండా ఇంకా వేసుకుని పైలోకాలకు వెళ్ళడం జరుగుతుంది అని మనం ఈ యొక్క పురాణాల్లో ఉన్న గాథల్ని మన యొక్క జీవితాల్లోకి అప్లై చేసుకుంటూ మనం ఎలా జీవించాలి, మన పురాణాల్లో వాళ్ళ యొక్క కథల్ని వివరించడం ద్వారా మనం ఎలా తెలుసుకుంటున్నాము, వాటిని మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకుంటూ మరి ఈ సాధనలు ఎలా చేసుకుంటూ మనం కూడా సత్యవంతంగా ఎలా జీవించాలి, ధర్మబద్ధంగా ఎలా జీవించాలి, మన వాక్క్షేత్రాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్స్. సో అందువల్ల ఈ అశ్వత్థామ వల్ల మనం ఏంటంటే ఎంత దుష్టమైన చర్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఉన్న మంచిని తీసుకోవాలి,
వాటిలో ఉన్న చెడుని తీసిపారేయాలి. అటువంటి విధంగానే వాళ్ళలో ఉన్న టాలెంట్ అయితే మనలో ఉందో, మనలో ఉన్న ఏదైనా దుష్ట చర్యలు ఉన్నాయో, మనం కూడా వాటి దుష్ట చర్యలు చూడకుండా ఎదుటి వ్యక్తిలో అవి పోగొట్టే విధంగా మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే, వాళ్ళకి ధ్యానం నేర్పించి, 4 మంచి మాటలు చెప్పి, బుక్స్ చదువుకో, స్వాధ్యాయం చేసుకో, ధ్యానం చేసుకో అని మంచి మాటలతో వారిని కూడా మనం సద్గురులుగా మనం తయారు చేస్తూ ఉండవచ్చనమాట. మనం నేర్చుకోవాల్సిన నీతి ఇది ఉంటుంది అశ్వత్థామ విషయంలో. ఓకే మాస్టర్. అయితే మరి ఇతను ఎంత ఘోరమైన మరి శాపం వచ్చిందో చూడండి. మరి ఈ చిరంజీవులందరూ ఏ శాపం వల్లనో, ఏ వరం వల్లనో చిరంజీవులుగా ఉన్నారు అని చెప్పి అన్నారు కదా మొదట. ఈ అశ్వత్థామ చిరంజీవిగా ఉండటం కారణం ఏంటంటే అతని యొక్క దుష్ట చర్యల వలన అతను ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. బ్రహ్మాండం అంతమయ్యే వరకు కూడా ఈ యొక్క కుష్టివ్యాధితో అష్ట కష్టాలు అనుభవిస్తే నువ్వు ఈ కర్మను తీర్చుకో. ఆ తర్వాత వీరందరూ ఈ కష్టాలన్నీ, ఈ కర్మలన్నీ తొలగించుకున్న తర్వాత వాళ్ళు కొండ కోనల్లో కావచ్చు, పెద్ద పెద్ద అడవుల్లో కావచ్చు వెళ్ళి సాధనలు చేస్తూ ఉంటారంట వాళ్ళ యొక్క భావి జీవితాన్ని. అంటే ఇక్కడ చూడండి ఎంత దుష్టుడైనా, ఎట్లాంటి వారైనా, ఎటువంటి కర్మలు అనుభవించినా సరే చివరికి చేరుకుంది ఎక్కడికి వాళ్ళు? ధ్యాన సాధనకే, తపస్సుకే వెళ్తున్నారు. మనం కూడా మన ధ్యానంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు మనలో ఉన్న ఏవైతే సరికాని గుణాలు ఉన్నాయో, సరికాని ఆలోచనలు ఉన్నాయో, అవన్నీ కూడా కర్మలను అనుభవించి తీర్చుకొని జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఇంకా మన ధ్యాన సాధనలో ఇంకా ఉత్తమంగా తయారవ్వాలి అనే విషయాన్ని మనకి ఇతని యొక్క విషయం వల్ల మనకి జ్ఞానం వచ్చింది మాస్టర్స్. అట్లాగే మనకి ఈ అశ్వత్థామలో ఉన్న నెగిటివ్స్‌ని తీసేసి ఈ అంటే బయట ఉన్న ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ అశ్వత్థామలే. చెప్పాలంటే 99% అశ్వత్థామలో ఉంటారు. ఏదో ఒక చిన్న విషయంలో. క్రూరత్వంగా ఉన్నారు అంటే కత్తిపెట్టి పొడుస్తేనో, అదే క్రూరత్వం కాదు మాస్టర్స్. మాటలతో ఎదుటి వ్యక్తిని పొడిచిన దానికంటే కూడా ఎక్కువగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తిని ఎలా మాటలతో గుచ్చాలి, హింస పెట్టాలనే దాంతో మాట్లాడతారు. అంద కత్తితో పొడిచిన దానికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే కత్తితో పొడిస్తే ఒక నిమిషం కొట్టుకుంటాడు, తర్వాత చనిపోతాడు తనకేం తెలీదు. కానీ మాటలతో హింస పెట్టేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళున్నన్నాళ్ళు, మనం ఉన్నన్నాళ్ళు చాలా అది మళ్ళీ మనం మైండ్‌లోకి ముద్రలుగా మార్చుకున్న తర్వాత, ఇక్కడ మనం మానసిక అవస్థలో ఎంతో సమస్యలన్నీ పేర్కోవడం ద్వారా, మనం ఎన్నో దుస్థితులకు మనం పడిపోతూ ఉండటం జరుగుతుందనమాట. అప్పుడు మనకే కదా నష్టం. ఎదుటి వాళ్ళు బానే ఉంటారు. మనకే కష్టం గాబట్టి మనమేం తెలుసుకోవాలి అంటే, వాళ్ళని సంగతి గురించి మనం వాళ్ళని క్షమించి, వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు. అతను మూలాధార స్థాయిలో ఉన్నాడు గాబట్టి, అతని స్థితి అంతే. అప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం గాబట్టి, మనం ఒక స్థితిలో మనం నిలబడగలిగి ఇటువంటియన్నీ అర్థం చేసుకుంటున్నాం గాబట్టి, మనం ఆ నెగెటివ్స్ అన్నిటిని తీసేసుకొని, మనం పాజిటివ్ వేలో మనం నడవాలి. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అని జెప్పి మనం తెలుసుకుంటూ ఉందాం మాస్టర్స్. ఎవరమైనా సరే భూమండలం మీదకొచ్చిన తర్వాత కర్మలు తీర్చుకొని ఆనందంగా ఉండాలనే ఒక మోటోతోనే ఒక్కళ్ళు వస్తారండి. కానీ ఆనందంగా, నిజమైన ఆనందంగా మేమున్నాము అని మన మీద మనం ఖచ్చితంగా చెప్పుకునే వాళ్ళం ఇప్పటి రోజుల్లో ఉండట్లేదు. మరి సరైన ఆలోచన లేకపోవటం వల్ల, బిజీ లైఫ్‌ల వల్ల, సరైన ఆహారం లేకపోవటం వల్ల, మరి వీటన్నింటి వల్ల వాళ్ళకి సరైన నిద్ర ఉండట్లేదు. సరైన నిద్ర లేకపోవటం వల్ల పూర్తిగా ఈ వ్యవస్థ అంతా దెబ్బతింటూ ఉంటుంది. ఈ యొక్క పురాణ గాథల్లో నుంచి మన యొక్క ఈ రోజున ఈ కలికాలంలో మనం జీవిస్తున్న జీవనానికి ఎన్ని విషయాలు ముడిపడి ఉన్నాయో చూడండి మాస్టర్స్. అట్లాగా మనం అందరం కూడా ఇటువంటి ఎన్ని నెగెటివ్ తొలగించుకొని, మనం కూడా సాధనల్లో ఇంకా ముందుకు వెళ్తూ జ్ఞానవంతులుగా తయారవుదాము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఓకేనా అండి? అయితే నెక్స్ట్ విభీషణుడు. మరి ఈ విభీషణుడు రాముడు కాలంలో ఉన్నప్పుడు మరి రావణాసుడి యొక్క తమ్ముడు కదా! ఈ రావణాసుడి యొక్క తమ్ముడు విభీషణుడు ఏంటి? ఆయనేమో చాలా ధర్మబద్ధుడు, చాలా గుణవంతుడు, సత్యశీలి, మరి ఎంతో దయాగుణం కలవాడు. మరి రావణాసుడు పూర్తి వ్యతిరేకం. ఈ ఈ అశ్వత్థామ ఈ యొక్క విభీషణుడు ఏం చేస్తారంటే రావణాసుడి యొక్క విపరీతమైన క్రూరమైన చర్యల్ని తట్టుకోలేక శ్రీరాముడిని శరణు వేడుతూ, స్వామి నేను నీ దగ్గరికే ఉంటాను. నేను సత్యవాక్కు జీవితంలోనే నేను జీవితాన్ని గడపవలసి ఉంటాను. నేను మా అన్నగారి చర్యలు నేను ఓర్చుకోలేకపోతున్నాను స్వామి. నాకు అనుమతినివ్వు అంటే ఇంక శ్రీరాముడి దగ్గరే ఉండటం జరుగుతుందనమాట. అయితే శ్రీరాముడి దగ్గర ఉండటం వల్ల ఏమవుతుందంటే, మరి రావణాసుడి యొక్క దుష్ట చర్యల్ని మనం ఆపాలి కదా! మరి ఆపాలి అంటే కొన్ని రావణాసుడు కూడా చాలా శక్తిమంతుడే. జ్ఞానపరంగా, ధైర్యపరంగా. కానీ ఒకే ఒక్క విషయంలో అతను పూర్తి నిమ్న స్థాయిలో పడిపోయాడనమాట. పూర్తిగా అంటే ఒకటో ఆవరణ, జీరో ఆవరణలో పడిపోయాడని చెప్పుకోవచ్చు మనం. అందువల్ల ఏంటంటే అతను హతమార్చాలంటే కూడా అతని
అంటే రాముడి కంటే కూడా శక్తివంతుడు అని చెప్పి కూడా అనుకోవచ్చు రావణాసుడు. అందువల్ల ఏంటంటే ఒక యుక్తిగా చంపవలసిన పరిస్థితి ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ విభీషణుడు రావణాసురుడిని ఎలా చంపాలి, యుక్తిగా ఎలా చంపాలి, ప్రజలందరినీ ఎలా కాపాడాలి అనే ఒక ఇటువంటి విషయాల్ని, మరలా రాముడు సముద్రం దాటాలి అంటే ఎట్లా వెళ్ళాలి అనే ఒక ఆలోచనలు కానీ, ఇటువంటి సలహాలన్నింటినీ కూడా విభీషణుడే ఇవ్వడం జరుగుతుందన్నమాట రాముల వారికి. ఇలా ఇవ్వడం వల్ల రాముల వారు మరి దుష్ట సంహారం చేయాలి అంటే మరి వాలిని కూడా రాముడు చాటు నుంచే చంపవలసి వచ్చింది కదా! ఎందువల్ల అతని ఎదురుగా ఉన్న వారికి వాళ్ళలోని శక్తి ఇతనికి వచ్చేస్తుందనమాట. అందువల్లే ఈ వాలి ఎదురుగా ఎవరున్నా కూడా వాళ్ళ శక్తి వెళ్ళిపోతుంది కాబట్టి అతన్ని మరి యుక్తిగా చంపవలసిందే. కొన్ని యుక్తులు ఉపయోగించకుండా సూటిగా వెళ్ళాలి అంటే పరిస్థితి పూర్తిగా తారుమారైపోతుందంట. అయితే మనం ఈ పాయింట్‌లో మనం ఏం తెలుసుకోవాలంటే సత్యవంతంగా ఉండడం కరెక్టే. న్యాయంగా, ధర్మంగా ఉండటం కరెక్టే. కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యం కూడా అవసరము. లౌక్యం అంటే వాళ్ళనేం చంపాలనే అవసరం లేదు. 4 మాటలు మాటలతో బాధ పెట్టాల్సిన అవసరము లేదు. కానీ ఎవరికీ ఇబ్బంది పడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా సరైన ఆలోచన చేయడం ద్వారా అటు దుష్టుల్ని కూడా సంహారం చేయవచ్చు. మనం కూడా సేఫ్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ధ్యానం పరంగా మనం ఆలోచించుకుంటే మరి ఇప్పుడు మన కలికాలంలో కూడా మనం ఎంతోమంది మనం ఫేస్ చేస్తూ ఉంటుంటాము. ఎన్నో దుష్టమైన చర్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాయి. ఎంత తెలుసుకున్నా కూడా మనకేంటి లౌక్యంగా దాన్ని తీసేసుకోవడం తెలియక ఇంకా ఇబ్బందులు పడిపోతూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. మరి ఇప్పుడు ఈ విభీషణుడు రాముల వారికి ఈ సముద్రం దాటే యొక్క టెక్నిక్స్ గాని, మరి రావణాసురుడిని ఎలా చంపాలి అనే ఒక టెక్నిక్స్ గాని, ఎలా తెలివిగా ఆయన చెప్పారో మనకి వీరు ఎట్లాంటి మార్గాన్ని ఇచ్చారంటే ఆనాపానసతి అనే ధ్యానాన్ని ఇవ్వడం ద్వారా, మనం ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, మరి సజ్జన సాంగత్యం ద్వారా మరి మనం తెలుసుకున్న విషయాలని ఆచరించుకుంటూ అలా చేయటం ద్వారా మనం ఇటువంటి విషయాలని తెలివిగా ఎలా మనం సాధన చేసుకుంటూనే మనం ఎటువంటి స్వాహింస మనల్ని చేసుకోకుండా ఎదుటి వారిని కూడా హింస చేయకుండానే మనం లౌక్యంగా పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ఉండవచ్చు అని మనకి తెలియజేయడం జరిగింది. అట్లాగే దుష్ట సంహారం చేయడం అంటే ఇక్కడ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళకి మనం మంచి మంచి మరి మహావాక్యాలు తెలియపరచడం ద్వారా వారి యొక్క విలువ ఏంటి అని చెప్పడం ద్వారా, మరి ఈ ధ్యాన సాధన వాళ్ళకు కూడా పంచడం ద్వారా మనం వాళ్ళలోని దుష్టత్వాన్ని చంపే ప్రయత్నం మనం సహాయం చేస్తాం అనమాట. ఇక్కడ దుష్ట సంహారం అంటే మనం ఈ ధ్యానాన్ని పంచి వాళ్ళలోని దుష్టత్వాన్ని పోగొట్టడం అనేది మనం తీసుకోవాలి ఈ కలికాలంలో. మరి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యకాలంలో వారు ఆ కాలాల్లో తగ్గట్టుగా అప్పుడుంటే, మరి కలికాలం అంటే మరి కాలానికి మరి ఎన్నెన్నో తేడాలు ఉంటూ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు మన కలికాలంలో మనం ఎటువంటి స్థితిగతుల్లో మనం ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా ఎంతైనా ఖచ్చితంగా అవసరం మాస్టర్స్. సో ఏంటంటే మనకి మన మాస్టర్స్ ఎన్ని క్లాసెస్ చెప్పుకుంటున్నా మరి ప్రతిరోజు మరి మహోదర్ ఫౌండేషన్ వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల జూమ్ వాళ్ళు కావచ్చు, మరి ఇట్లా మాస్టర్స్ అందరినీ పిలిపిస్తూ రకరకాల సబ్జెక్టులు తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకు చేస్తున్నాము? ఈ జ్ఞానం కోసమే కదా. ఈ జ్ఞానం కోసమే ఇట్లా వినటం ద్వారా జరుగుతుంది. ఇలా విని ఇంకొకరు పంచడం ద్వారా జరుగుతుంది. మరి వాళ్ళలో ఎన్ని గుణాలు పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక 10 మాటలు విన్న తర్వాత 11సారి అయినా ఖచ్చితంగా వారికి మనసులో ఒక్కటైనా మారే అవకాశం ఉంటుందా, ప్రయత్నిద్దామా అనే ఒక నోషన్ కలిగించడమే అక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. మనం దుష్ట సంహారాన్ని ఇట్లా లౌక్యంగా, ఇట్లా ప్రేమతో చేయాలి. అంటే వాళ్ళు ప్రేమతో చేస్తే వాళ్ళు మారిపోరు అనే పాయింట్ మనకు అవసరం లేదు. మన ధర్మం మనం నిర్వర్తించడమే మనకు కావాల్సింది. మన ప్రతిసారి మనకేమంటారు, ఏదైతే ధర్మం అంటే ఏంటి, సరికానిది చేయకపోవడమే ధర్మము, సరి అయినది చేయటమే ధర్మము, అధర్మమేమో సరికాంది, ఆ ధర్మమే సరైంది. అట్లాగే మనకు తెలిసిన 4 మంచి విషయాలైనా సరే ఎదుటి వారికి పంచి వారికి ఉపయోగపడేలాగా చేయకుండా ఉన్నా కూడా అధర్మమే అని చెప్పి మనకు తెలియపరచడం జరిగింది. అందువల్లనే మన మాస్టర్స్ అందరం కూడా మనకు తెలిసిన విషయాల్ని మనం ఎంతవరకు ఎదుటి వారికి పంచుదామా, మనలో వచ్చిన మార్పు వారిలో కూడా రావాలనే ప్రయత్నంతో ఆ యొక్క మరి పాజిటివ్ థాట్‌తో మనం అందరికీ కూడా ఈ రకమైన క్లాసుల ద్వారా మన జ్ఞానాన్ని పంచుకోవడం జరుగుతూ ఉందండి. ఓకేనండి. తద్వారా మనం ఎంతో అభివృద్ధికి చెంది మరి ఎంతో మన జీవితాల్ని మరి జ్ఞానవంతంగా చేసుకొని ఆనందంగా జీవించే అవకాశాన్ని మనం పొందుతూ ఉంటాం అన్నమాట. కొంతమంది అంటారు, మేము సుఖంగా సంతోషంగా బాగానే ఉన్నామే, మాకు ధ్యానం ఏం అవసరం అంటారు. వాళ్ళు సుఖంగా సంతోషం ఉన్నారే అంటే ఇటువంటి బిల్డింగ్‌లో
లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ లో ఒక 20 రకాల బిల్డింగ్ లో ఎంత మాత్రం కాదు మాస్టర్. అవి ఎంతవరకు కావాలంటే అవసరమైనంత వరకు కావాలి. లేదంటే ఇప్పుడు ఏమవుతుంది, అవసరానికి మించిన ఉండటం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మైండ్ మీద లోడ్ పడిపోతుంది. అసలు విషయం పక్కన పెట్టేసేసి ఈ విషయాల్లోనే వాళ్ళు తలమునకలు అయిపోతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఏ ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాల్ని ఒక లిమిటెడ్ గా మనం చేసుకుంటూ మన యొక్క సాధనల్ని మరి ఎంతో పెంపొందించుకోవాలని మనం తెలుసుకుంటూ ఉండాలి. దీని ద్వారా మరి ఈ ఈ రాజ్యాన్ని ఇతను అంటాడు అనమాట. తర్వాత విభీషణుడిని రాముడు, రావణాసుడు సంహారం అయిన తర్వాత విభీషణుడు రాజ్యానికి రాజుగా చేస్తారు రాముల వారు. చేసిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత స్వామి మరి రామావతారం అయ్యే సమయంలో విభీషణుడు నేను కూడా కాలం చేస్తాను అని అంటాడంట. లేదు లేదు విభీషణ, నువ్వు ఉండాలి, యుగాంతం అయిపోయే వరకు నువ్వు ఉండి ఈలోపు ధర్మాన్ని సత్యాన్ని అంతా కాపాడుతూ అందరికీ ఈ యొక్క సత్యం యొక్క విలువేంటి, ధర్మం యొక్క విలువేంటి అనే విషయాన్ని తెలియపరుస్తూ నువ్వు అప్పుడు ఉండాల్సిందే. అంటే చిరంజీవిగా ఉండు నువ్వు ఈ రకంగా. అంటే భూమండలం అయిపోయే వరకు చిరంజీవిగా ఉండడం అంటే ఇప్పుడు కూడా మనందరం ఈ చిరంజీవుల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే వారందరూ కూడా ఇప్పుడు ఉండే ఉంటారు ఖచ్చితంగా. మన పరమ గురువులు చెప్పిన విషయం మాటలే మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి నేనైతే ఈ ధ్యానం స్టార్ట్ అయ్యే ముందు నేను ఒకటే మనసులో కోరుకున్నాను, ఈ యొక్క సప్త చిరంజీవులు కూడా మన యొక్క క్లాసులు వింటున్నారు, వారు నాకు జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు, వారి ద్వారా మీ అందరికి నేను నా యొక్క జ్ఞానాన్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను అన్న ఒక భావంతో నేను మొదలు పెట్టాను మాస్టర్స్. ఎందుకంటే సప్త చిరంజీవులే కాదు, మన యొక్క ఎంతో మంది మునులు కూడా మరి జీవ సమాధి అయిన వాళ్ళు ఉంటారనమాట. ఆ జీవ సమాధి అయిన వాళ్ళు ఎక్కడెక్కడో కదా, ఇక్కడ మనం ఎట్లా ఉంటే వాళ్ళు ఏం చూస్తారు అనుకుంటారేమో. ఎక్కడున్న లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గురువులకి మనం ఏంటి అని తెలిసిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం మాట్లాడే మాట ఎరుక, మన యొక్క చేసే పని ఎరుక, మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు మనం ఎలా చెక్ చేసుకుంటున్నాం మన విషయాల్ని, మరి సరైన విధంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అందువల్ల ఏంటంటే మరి ఈ మనం అందరం చిరంజీవులుగా అవుతామో లేదో తెలియదు కానీ ఒక సక్రమమైన మార్గంలో అయితే మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందువల్ల ఉంది, ఏ విధంగా ఉంది అంటే అందరికీ తెలిసిన విషయమే. ఆనాపానసతి ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఈ మనం తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఆచరించేటప్పుడు ఎప్పుడైనా సరే సత్యాన్ని ఆచరించేటప్పుడు మనకు చాలా ఎదురవుతాయండి. యాక్సెప్ట్ చేయరు ఎవరు. మనం దానివల్ల కొంత బాధపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు మరి సత్యంగా జీవించాలి అంటే మరి ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. మరి ఆ కష్టాలన్నిటిని ఎదుర్కొన్నాడు కాబట్టే ఆయన సత్యహరిశ్చంద్రుడిగా ఆయన నిలిచిపోయారు. అవునా కదా మాస్టర్స్? అట్లాగే మనం చిరంజీవులుగా కాకపోయినప్పటికీ కనీసం సత్యవాక్ పరిపాలకులుగా ఉందాము. మరి వాక్క్షేత్రం పరంగా కానీ, మరి చేష్టాక్షేత్రం పరంగా కానీ, మన యొక్క ప్రవర్తన పరంగా కానీ మనం ఉత్తములుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం అటువంటి జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. అలా మనం మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవచ్చు. అయితే కృపాచార్యుడి గురించి మనం చెప్పుకుందాం. ఆయన కౌరవులకి పాండవులకి కలిపిన ఆది గురువు అంట. ఇద్దరికి కూడా విద్యలు నేర్పిస్తూ ఉంటారు ఆయన. అయితే అందరూ కూడా కృపా అని కూడా అని పిలుస్తారంట. అంటే ఆయన కృపాచార్యుడు, ఆయన పేరులోనే ఆయనలో కృప అనేది ఒక గుణం ఉందంట. ఎందువల్ల మనం గమనిద్దాం మాస్టర్, కొంతమంది మనకి పేర్లు పెట్టేటప్పుడు కూడా ఏ పేరు మంచిది అని మనం బాగా చూసి పెట్టుతాం. ఎందుకంటే మన పేరుకు తగ్గట్లుగా మన యొక్క బుద్ధి, మన యొక్క ఆలోచన, మన ప్రవర్తనలు ఉండాలని మన తల్లిదండ్రులు కోరుకుంటూ ఆ పేర్లు పెడుతూ ఉండటం జరుగుతుంది. ఈ లెటర్ మీద ఏ మంచి దేవుడి పేరు వస్తుందా, ఏ మంచి గొప్ప వాళ్ళ పేరు వస్తుందా అని వెతుకుతూ పెడతారు. ఎందుకు? ఆ లక్షణాలు వాళ్ళలో చిన్న వయసప్పటి నుంచి వాళ్ళని అలా గైడ్ చేసి పెంచడం వల్ల అటువంటి ఉత్తమంగా తయారవుతారు అని ఉద్దేశం. అట్లాగే ఈ కృపాచార్యుల వారు కూడా ఆ యొక్క నామధేయానికి తగ్గట్టుగా ఎంతో దయాలుగా ఉంటారని చెప్పి తెలియపరుస్తున్నారు. మనం ఒక చిన్న విషయాన్ని పట్టుకుంటే మనకి మన లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని మనం మ్యాచింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆయన పేరు కృపాచార్యుడు, కృప అని పిలుస్తారన్న ఒక పేరు వల్లనే మరి ఈ పేరుకి ఎంత మహత్తు ఉంది. పేరులోని వైబ్రేషన్స్ వల్ల వాళ్ళలోని గుణాలు కూడా కొన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు అని చెప్పి అంటారన్నమాట పెద్దలు. ఇప్పుడున్న పేర్లు ఎట్లా ఉంటున్నాయి, దేవుడి పేర్లు పెట్టుకుంటున్నా కూడా నిక్ నేమ్స్ పిలుస్తున్నారు అనమాట. చిన్ని, కన్నా, బుజ్జి, రింకి, పింకి అంటూ. వాటిలో ఏ వైబ్రేషన్స్ ఉండవండి ఆ నిక్ నేమ్స్ లో. కానీ అవి ఎవరికి వాటి యొక్క జ్ఞానం అనేది ఎవరికి తెలియటం లేదు. చిన్న వయసప్పటి నుంచి వాళ్ళు పెట్టిన పేరు, నీ పేరు యొక్క అర్థం ఇది, నీ యొక్క జీవన విధానం ఇలా ఉండాలి, నీ మాట ఇట్లా ఉండాలి
అని తల్లిదండ్రులు వాళ్ళు ఉంటూ పిల్లలు తెలియపరుస్తూ ఉంటే ఏమవుతుందంటే దానికి తగిన జీవన విధానంగా ఏర్పరచుకుంటూ అలా వాళ్ళు ఎదగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అటువంటి విలువ ఉంది మన యొక్క పేరులో. అయితే మరి శరత్వన జానపదులకు పుట్టిన కుమారుడంట కృపాచార్యుడు. మరి మహాభారతంలో కృపాచార్యుల వారికి చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఉందన్నమాట. అయితే ఆయన ఒక్కసారి 60,000 మందిని కూడా హతమార్చగలడంట. అంత గొప్ప వ్యక్తి అంట కృపాచార్యుడు. మరి విష్ణుమూర్తి చిరంజీవిత్వం ఎందుకు ఇచ్చారంటే ఈయనకి, మరి ఈయన యొక్క గొప్పతనానికి అయితేనేమి, మరి ఇంత దుష్ట చర్యలు దుష్ట సంహారం చేయటానికి ఈయన ఎంతో, మరి ఎటువంటి కష్టాలైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన చాలా ఉత్తమంగా ఆలోచించి దాన్ని బయటికి వెళ్ళగలిగేంత గొప్ప వ్యక్తి అనమాట ఆయన. అందువల్ల నీలో ఉన్న ఈ యొక్క గుణాలని కావచ్చు, నీలో ఉన్న ఈ తత్వాల్ని కావచ్చు, ప్రజలందరికీ పంచుతూ నువ్వు ఈ బ్రహ్మాండం అంతా మరి కంప్లీట్ అయ్యే వరకు నీ యొక్క ఆ గుణాలను పంచుతూ ఉండు అని చెప్పి ఈయనకి చిరంజీవత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈయన కూడా కృపాచార్యుల వారు కూడా ఇప్పుడు మన అందరినీ గమనిస్తూ ఎవరికి ఎటువంటి మరి శక్తులను ఇవ్వాలి, వానికి కులాలు ఇవ్వాలి, దాని దగ్గర వీళ్ళు ఎలా ప్రయత్నం చేస్తున్నారని మనందరినీ పరిశీలిస్తూనే ఉంటారు. అంటారు కదా, ఒక్కోసారి సాయంత్రం పూట మన పెద్దవాళ్ళు ఏమంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడు, చక్కటి మాటే మాట్లాడు ఎందుకంటారు అంటే, నువ్వు సరిగాని మాట మాట్లాడావంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ మీదే పడుతుంది. వాళ్ళేదో చేయరు, వాళ్ళేదో చేస్తారనే భావన ఉంటే మనం భయం వల్ల నోరుని కంట్రోల్‌లో పెట్టుకుంటామని ఆ పదాలు అంటారే తప్ప, ఆ వైబ్రేషన్ మన మీద మనమే వేసుకోవటం వల్ల మనకే నష్టం అనమాట జరిగేది. సో, అందువల్ల దీనికి ఇటువంటి అర్థాలు ఇట్లాంటి వాటికి ఉన్నాయన్నమాట. ప్రతి సంఘటనకి కూడా ప్రతి అర్థం లోపలికి చాలా ఉంటుందండి. ఒక్క అర్థం మనం తెలుసుకున్నా కూడా దాన్ని మనం ఆచరించుకోవడం వల్ల ఎంతో జీవితాన్ని మనం హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈయనకి చిరంజీవిత్వానికి అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. మరి పరశురాముడి సంగతి మనం చూసుకుందాము. మరి పరశురాముడు వారు మరి సాక్షాత్తు ఆహ్, ఈయన ఎంతో దైవీ గుణాలు కలవాడంట. ఈయన శివ మహాదేవుడి ద్వారా కలరాయువు పట్టు అనే ఒక విద్యను కూడా నేర్చుకోవడం జరిగిందంట పరశురాముడు. కలరాయువు పట్టు అంటే గొడ్డలి. పరశురాముడి యొక్క సింబాలిజం గొడ్డలనమాట. అంటే ఈయన దుష్ట శిక్షణ చేయటం కోసం ఆయనకి గొడ్డలి ఆయనకి ప్రధాన అంశం ఆయనకి. అయితే కలియుగంలో పరశురాముడు అంటే సహాయం చేస్తాడు గానీ, మరి వాళ్ళకి పరశురాముడు విద్యలు నేర్పించినా కూడా వాళ్ళు నేర్చుకోకుండా, వాటి యొక్క విలువ తెలుసుకోకుండా వీళ్ళందరూ ఎటువంటి సరికాని విధంగా అందరూ ప్రవర్తిస్తూ ఉంటారో, వీళ్ళందరినీ దుష్ట సంహారం చేస్తూ ఉండడానికి ఈ పరశురాముడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. అందువల్ల ఇతనికి చిరంజీవత్వాన్ని ఇవ్వడం జరిగింది శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు నీవు బ్రహ్మాండం అంతా కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ఈ భూమి మీదే ఉండు, నువ్వు ఎన్నో సకలమైన ఎంతో మంచి కార్యాలు చేస్తూ మరి మానవాళికి అందరినీ కూడా ఈ యొక్క సందేశాలను ఇస్తూ ఉండు అని చెప్పని చిరంజీవిగా ఇవ్వడం జరుగుతుందంట శ్రీ మహావిష్ణువు గారు. అయితే మనం ఇప్పుడు హనుమంతుడి గురించి చెప్పుకుందాం మాస్టర్స్. హనుమంతుడు మరి అంజనాదేవికి వాయుదేవుడికి వరంగా జన్మించాడు. మరి వాయుదేవుడు వరంగా జన్మించడం వల్ల రామాయణంలో మరి ఆంజనేయ స్వామికి ఎంతటి పాత్ర ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఎంతో పాత్ర ఉంది. కానీ సీతాదేవికి ఎంతో సహాయం చేస్తూ ఉండేవారంట. మరి అశోకవనంలోకి వెళ్ళిన తర్వాత, రావణాసుడు తీసుకువెళ్ళిన తర్వాత మరి ప్రతి ఒక్క సమాచారాన్ని రాముల వారికి, సీతమ్మ దేవికి చేరవేస్తూ ఆవిడకి ఎంతో సహాయ సహకారాలు, అంటే ఆవిడ బాధపడకుండా ఉండటం వల్ల కావచ్చు, ఆమెకి మంచి జ్ఞానం పొందడం వల్ల కావచ్చు. సీతాదేవి మహాజ్ఞానే, కానీ రావణాసుడు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంకా కూడా దాన్ని ఉత్తమంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మనం మనం మామూలుగా ఉండే రామాయణంలో మరి రావణాసురుడు సీతని తీసుకెళ్ళిపోయారని చెప్పని మన చిన్నప్పటి నుంచి సినిమాల ద్వారా మనం వింటూ ఉన్నాం అనమాట. నిజానికి మన పత్రిసారు సీతాయనం అనే ఒక బుక్ లో మరి సీతాదేవి అట్లా బలవంతంగా తీసుకువెళ్ళబడలేదు. ఆవిడ జన్మ తీసుకుందే రావణాసురుని సంహారం కోసము. ఆవిడ అంగీకారంతో రావణాసుడు తీసుకెళ్తే వెళ్ళిందే తప్ప ఏడుస్తానో మనం మూవీస్ లో చూపించినట్లుగా అలా ఎవరు కూడా చాలా ప్రాపంచికంగా ఊహించుకోరాదు. ఆవిడ చాలా జ్ఞానవంతంగానే అశోకవనానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆవిడ సంవత్సరం కాలం ఉంటే సంవత్సర కాలము కూడా ధ్యాన సాధనలోనే నిమగ్నమై ఉందే తప్ప ఏడుస్తూ మాత్రం అస్సలు కూర్చోలేదు అని చెప్పి మన
పత్రిసారి మనకు తెలియపరచడం జరిగిందనమాట. అయితే ఈ రావణాసురుడు ఎన్నిసార్లు ఆమెను డిస్టర్బ్ చేసినా గూడా, ఆవిడ దగ్గర నుంచి వైబ్రేషన్స్ అతన్ని ఈమెకి హాని చేసే విధంగా ఏమీ జరగలేదు. అందువల్ల మరి ఈమె ఎంత ధ్యాన సాధనలో ఉండి, ఒక స్త్రీ అయ్యుండి, ఒక ఒక గుణాల్ని మరి సంహారం చేయడం కోసమని ఆమె ఎంత ధ్యాన సాధనలు చేసి, ఆమెని కాపాడి, రాజ్యాన్ని కాపాడి, మరి అందరికీ మంచి మంచి సందేశాలనిస్తూ, ఆమె జీవితాన్ని ఎంతో చరితార్థం చేసుకుంది కదా! కాబట్టి మనం ఆమెలోని ఈ యొక్క సాధనల్ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. ఇటువంటి సాధనలు మనం గూడా చేయాలి. మనం చేస్తున్నాము. మనం ఎంతవరకు పర్ఫెక్ట్‌గా చేస్తున్నాము. మరి ఈ మన కలికాలంలో ఆ సాధనలంతా మనకు అంత అవగాహన ఉందా? మనం ప్రయత్నించాలి. నిరంతరం ప్రయత్నమే. మరి సహనమే ప్రగతి. నిరంతరం ప్రగతి కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి అట్లా చేస్తూ ఉండటం వల్ల ఇప్పుడు అంటారు మన పత్రిక మనల్ని ఏమంటారు? ఈ ఆనాపానసతి ధ్యానంలోకి రావడానికి 500, 600 జన్మలు తీసుకుంటూ, దాటుకుంటూ వస్తే గాని ఈ ధ్యానం నిలబడలేరు. ఈ జ్ఞానాన్ని పొందలేరు అని చెప్పినప్పుడు, మరి మనం గూడా ఎంతో కొంత వాళ్ళంత కాకపోయినా మనం ఎంతో కొంత గొప్పవారమే మాస్టర్స్. ఈ ధ్యానాన్ని అవగాహన పరుచుకొని, ఈ యొక్క సాధనలో ఎంతవరకు గొప్పతనం ఉంది. మనం విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకొని మన యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా, మనకి దివ్యశక్తి ఉదయించడం ద్వారా మనం ఎన్నో జ్ఞానాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ జ్ఞానం ద్వారా మనం ఎంత జ్ఞానవంతులుగా తయారయ్యి, మన యొక్క జీవన విధానాన్ని మనం ప్రాపంచికంగా ఉంటూ గూడా మధ్య మార్గంలో ఉంటూ, మనల్ని మనం ఎట్లా ఉద్ధరించుకోవాలి? ఒక సంసారిగా ఉంటూ కూడా, ఒక జ్ఞానిగా ఎలా ఎదగాలి? ఎటువంటి ధ్యానంలో గాని, ఎటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ ఈ అవకాశం లేదు మాస్టర్స్. ఎందుకంటే ఉంటే సాంసారికంగానా ఉంటారు. లేదంటే పూర్తిగా మేము మునిగిపోయాం అంటూ ధ్యాన సాధనలో మునిగిపోయి, సరైన ఆలోచనతో సరైన జ్ఞానం లేకుండా ఉంటూ ఉంటారనమాట. కానీ మనం అట్లా కాకుండా చక్కగా మనం ఆనాపానసతి ధ్యానంలోకి రావడం జరిగింది. మరి మన భద్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని మనం పుణికిపుచ్చుకోవడం ద్వారా, మరి ఆ అంతమంది రాక్షస వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాక్షస గుణాలతో కల్లా మనుషులు ఉంటున్నాం అన్నమాట. సో, మనలోని రాక్షస గుణాలన్నిటిని తొలగించుకొని, మరి ఎదుటి వాళ్ళలో ఉన్న గుణాల్ని ఎలా మనం గూడా హతమార్చగలగాలి? కత్తులతో, కటారులతో కాదు, మనసుతో, ధ్యానంతో, సరైన వాక్కులతో, మరి మహావాక్యాలతో, ఇటువంటి వాక్యాల వల్ల వాళ్ళలో కూడా ఎటువంటి రాక్షసులను కాస్త దేవతలుగా ఎలా రూపుదిద్దాలి అనే జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అందువల్ల మనం ఈ యొక్క మరి హనుమంతుడు సీతాదేవికి ఎంత సహకారం ఇచ్చారో, అట్లాగే మన మాస్టర్స్ అందరూ కూడా మనకి హనుమంతుడిలాగా మనం ఆలోచించుకోవాలి. మరి ఆవిడ గొప్పదే అయినప్పటికీ సహాయ సహకారాల వల్ల ఆమె ఇంకా సాధించగలిగింది. అలాగే మన మాస్టర్స్ అందరం వల్ల ఎటువంటి జ్ఞానం అయితే మనం తీసుకుంటూ మనం పొందుతూ ఉంటామో, ఇలా అందరికీ పంచుతూ ఉండటం వల్ల అది కూడా సహాయ సహకారాలే. ఒకవేళ అందరికీ తెలుసు ఒక విషయము. తెలిసిన విషయాన్ని మరలా కూడా నిధిధ్యాసనం చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ప్రతిరోజు మననం చేసుకోవటం వల్ల ఉన్న విషయం మన మనసులో స్థిరపడుతుంది కాబట్టి, ఆ యొక్క విషయాలు ఏమైనా ఉన్నాయంటే, సరికానివి ఉన్నాయంటే, మనం ఒక స్టెప్ వెనక్కి వేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం ఆ రకంగా ఆలోచించుకోవాలి. మనకి జ్ఞానాన్ని పంచే వాళ్ళందరూ కూడా హనుమంతుడిగా మనం తీసుకోవాలి అని చెప్పి మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అందువల్ల సీతాదేవి హనుమంతుడికి చిరంజీవిగా నువ్వు వర్ధిల్లు అని చెప్పని వరం ఇచ్చిందనమాట. అందువల్ల మరి ఆంజనేయ స్వామి రామాయణ కాలంలోనే కాకుండా మహాభారతంలో కూడా భీముడికి యుద్ధ సమయంలో ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరిగిందంట. మరి మరి ఆ చిరంజీవత్వం వల్లనే కదా ఈ సత్యకాలంలో కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు అలా ఉండబట్టే మరి మహాభారతంలో కూడా అలా ఇవ్వడం జరిగింది. అంటే రామాయణమే ముందు అని చెప్పి మనకి ఈ పాయింట్ వల్ల అర్థమవుతుందనమాట. సో, అంటే ఈ స్టెప్ అక్కడికి ఉపయోగపడింది. మరి ఆ స్టెప్ మళ్ళీ ఎక్కడికి ఉపయోగపడుతుంది? కలియుగంలోకి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు కూడా మన హనుమంతుల వారు మనల్నందరినీ కూడా వీక్షిస్తూనే ఉంటారు. మనుషుల యొక్క మనోభావాలు ఎలా ఉంటున్నాయి? వీళ్ళ యొక్క విధి విధానాలతో ఎట్లా వీళ్ళు ఎదుగుతూ ఉన్నారని మనకు పరీక్షలు చేస్తూనే ఉంటారు. సో, ఆ విషయం గురించి మనం గమనించుకోవాలి. ఈ విషయం మన పత్రి సారు ఆహ్, 'ధ్యాన జగత్' అనే బుక్‌లో 'ఇమ్మోర్టల్ టాక్స్' అనే ఒక సబ్జెక్ట్ ద్వారా హనుమంతుల వారి యొక్క శక్తిని ఎలా ధ్యాన శక్తిగా మార్చి, ఆ మాతంగల గూడెం వాళ్ళకి జ్ఞానాన్ని పంచారో చాలా అద్భుతమైన సబ్జెక్ట్ మాస్టర్స్. మనం ఇంకొక క్లాస్‌లో మనం ఆ టాపిక్ తీసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జ్ఞానము. అట్లాగే మరి ఆంజనేయ స్వామి వారు ఈ కలికాలంలో గూడా అట్లా జ్ఞానాన్ని పంచుతున్నారనే దానికి అది ఎగ్జాంపుల్ అనమాట. అందుకోసం నేను ఆ పాయింట్ తీసుకొచ్చాను. సో, మరి ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మనం తీసుకుంటూ మరి ఎదుగుతూ ఉందాం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉందాం మాస్టర్స్. అయితే
మరి వ్యాసుల వారి గురించి చెప్పుకుందాం. మరి వ్యాసులు వారు ఆయన పురాణ కాలంలో ఒక వ్యాసుడైతే ఒక రకంగా అశ్వత్థామ తర్వాత జన్మలో శ్రీకృష్ణుడి శాపం వల్ల జన్మించాడంట వ్యాసుడు. అశ్వత్థామ తర్వాత జన్మలో కృష్ణుడు ఆయన శాపం వల్ల వ్యాసుడుగా జన్మ తీసుకొని మరి వేదాలని పునర్వ్యవస్థీకరించడానికి వ్యాసుడిగా జన్మ తీసుకుంటారు. మరి వ్యాసుడిగా జన్మ తీసుకోవడం వల్ల ఎన్నో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇప్పుడు మనకి ఎన్నో ఉపనిషత్తులు మనకి యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాం కదా. కఠోపనిషత్తు అని, తైత్తిరీక ఉపనిషత్తు అని, ఇట్లాంటివి కనీసం ఎన్నో వందల ఉపనిషత్తులు మనకు ఉంటూ ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని కూడా పంచడం, ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని కూడా రకరకాలైన ఉపనిషత్తుల ద్వారా పునరుద్ధరీకరించబడింది అని చెప్పి చెప్పారనమాట. ఆ పునరుద్ధరించడం చేయడం కోసం వ్యాసుల వారు జన్మ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఆయనకి మహా జ్ఞాన భాండాగారంతో నిండి ఉన్న వ్యక్తి. గురువు అంటే ఎవరినంటారు మన పత్రిసారు? జ్ఞానంతో బరువుగా ఉన్నవారు గురువు అని మనకు చెప్తూ ఉంటారు. అయితే మరి కృష్ణుడిని కృష్ణ ద్వైపాయుడిగా పిలువబడతాడనమాట. కృష్ణుడు నల్లగా ఉన్నారని చెప్తూ ఉంటారు. నల్లగా ఉన్నారని చెప్పని అది ప్రాపంచికంగా అటువంటి పదాలే తప్ప ఆధ్యాత్మిక పరంగా నలుపు తెలుపు అనేది ఇటువంటి పదజాలాలు ఉండవు మాస్టర్స్. ఎందుకంటే ఈ నలుపు అనేది మనిషి యొక్క మనస్సు, మన అంతరంగ మనస్సుని ఆ రంగుతో పోల్చబడ్డం జరిగింది. తెలుపు అంటే మనిషి యొక్క చర్మం తెలుపు కాదు, మనసు యొక్క అంతరంగం తెలుపుగా ఉండాలి. తెల్లగా ఉండడం అంటే ఏంటి? ఎంతో స్వచ్ఛంగా, ఎంతో కాంతివంతంగా, ఎంతో మరి స్వచ్ఛంగా అంటేనే ట్రాన్స్పరెన్సీ ఇంగ్లీష్ లో, అంటే స్వచ్ఛంగా మన తెలుగులో ఉంటాయి అంటారు అనమాట. అంటే అంత స్వచ్ఛమైన గుణాలతో ఉంటారన్నమా అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి విష్ణు వంశలో జన్మించాడు కాబట్టి ఈయనకి ఎంతో జ్ఞానం ఉంది. మరి సత్యవతికి, పరశురామ మహర్షికి జన్మించడం జరిగిందంట. వేదవ్యాసులు చాలా తెలివి గల్లవారు, మహా జ్ఞానవంతులు. మరి వేదాలని 4 విభాగాలుగా విభజించారంట మరి ఆయన. మరి కాబట్టే వ్యాసుల వారికి అంత గొప్ప పేరు వచ్చింది. మరి వేదాలనే 4 విభాగాలుగా విభజించి మరి అన్ని కాలాల్లో మరి ద్వాపరయుగం, త్రేతాయుగం, ఈ యొక్క సత్యకాలంలో కూడా ఈయన పంచుకుంటూ, ఈ యొక్క కలికాలంలో కూడా మన ఈ వేదాలు, ఈ ఉపనిషత్తుల గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఇట్లా అన్ని వింటూ ఉన్నామంటే మరి వారు ఎంత ప్రయత్నించి ఉంటారు ఆ వ్యాసుల వారు ఆ జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా. అందువల్ల ఆ యొక్క జ్ఞానాన్ని మనం అన్నిటినీ తీసుకోవడం కోసమే వాళ్ళందరూ చిరంజీవులుగా ఇప్పటికీ కూడా ఉండటం జరిగింది. కాబట్టి వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క కృషిని మనం గమనించి మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుందాము. ప్రతి జ్ఞానం వల్ల ఫస్ట్ మనం అందరం కూడా ధ్యానం చేస్తాం మాస్టర్. ధ్యానం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. మరి ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? స్వాధ్యాయం ద్వారా వస్తుంది, సజ్జన సాంగత్యం ద్వారా నిలబడుతుంది అనమాట. ధ్యానం అంతా ఒక ఎత్తు అయితే సజ్జన సాంగత్యం 10 ఎత్తులు ఎక్కువ. అంత గొప్పతనం ఉంది సజ్జన సాంగత్యానికి. ఎటువంటి విషయాలు నాలెడ్జ్ లేని వాళ్ళకైనా సరే ఇలా ఒక 4 క్లాసుల్లో సజ్జన సాంగత్యం చేసుకోవడం ద్వారా కనీసం 4 విషయాల్లో అద్భుతంగా తెలుసుకునే అవకాశం వస్తుంది. వారు ఆచరించుకుందామన్న ఒక జ్ఞానం కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది అనమాట. అలా మనం ప్రయత్నించాలి అని చెప్పి మరి ఋషులు, వేదల వారు చెప్తూ ఉన్నారు, వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అందువల్ల మరి శ్రీకృష్ణుల వారు ఈయనకి చిరంజీవులుగా ఉండే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ చిరంజీవత్వంగా ఉండబట్టే కదా మరి ఈ రోజు మన ఉపనిషత్తులు అవన్నీ మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈయన చిరంజీవత్వంగా ఉన్నారు అని చెప్పని అర్థం చేసుకోవాలి. ఓకే మాస్టర్స్. మరి మహాబలి చక్రవర్తి గురించి చెప్పుకుందాం. మళ్ళీ ఈ మహాబలి చక్రవర్తి ఎవరంటే ప్రహ్లాదుడు మనవడంట మహాబలి చక్రవర్తి. మరి విరోచనుడు అనే తండ్రికి సంతతి చెందిన ఎన్నో గుణాలను పొంది ఉన్నాడు. అపర పరాక్రమవంతుడంట ఈ యొక్క మహాబలి చక్రవర్తి. ఆయన భార్య పేరు విద్యావళి. అయితే మనం ఈ యొక్క పేర్లు కూడా మనం చూడండి ఎట్లా ఉందో, విద్యావళి అన్నమాట. ఆ పేరులోనే ఆవిడకి జ్ఞానాన్ని పెట్టుకుని జన్మ తీసుకోవడం జరిగింది. మరి ఎంతో జ్ఞానవంతులుగా వాళ్ళందరూ ఉంటారు. అప్పటి రాజ్యాల్లో కూడా మహారాణులు కూడా ఎంతో తెలివిగల మహారాణులుగా ఉండేవారు. వారు జ్ఞానాన్ని పంచడానికి కూడా ఎంతో సంసిద్ధులుగా ఉండేవారు. మరి మహారాజులకు కూడా ఎన్నో సహాయాలు, మరి సలహాలు కూడా ఇస్తూ ఉండేవారట రాణులు. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా రాణులుగా, వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారేమో, వారికి ఎటువంటి జ్ఞానము తెలియదేమో అని చెప్పని భావిస్తారు. కానీ మహారాజుల వారికి ఎంతటి తెలివితేటలు, బుద్ధిబలం ఉంటుందో రాణులకు కూడా అంతే ఉంటుంది
అని మనం తెలుసుకోవడం ద్వారా ఏంటంటే, మనం స్త్రీలు ఏమనుకుంటాం, మనల్ని మనం స్వాహింస చేసుకుంటాం. ఎలా? నేను స్త్రీని కాబట్టి మన సమాజంలో అంత విలువ లేదు కాబట్టి మనం అంతగా ముందుకు వెళ్ళలేము. మనం ఏమి చేయలేము. లేదంటే ఇంత నాలెడ్జ్‌ని నేను పొందలేను. నాకు అవకాశం లేదు. తెలుసుకునే అవకాశం లేదు. మరి అని ఇటువంటి విధంగా ఎన్నో ఆలోచనలు చేయడం వల్ల యుగ యుగాలుగా మనం అటువంటి విధంగా అణచబడ్డాము అని మనం పురాణాల్లో చెప్పబడుతూ ఉంది. సో, ఈ కలికాలంలో ఏమైందంటే, ఈ యొక్క స్త్రీలకు కూడా విపరీతమైన జ్ఞానం పొందటం వల్ల వాళ్ళు గూడా పురుషులతో పాటు సమాన స్థాయిలో ఉండటం వల్ల ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతున్నారని జెప్పి చెప్తున్నారనమాట. అంటే మన రాణులు, ఆడవాళ్ళమే కాదు మనం ఎంతో జ్ఞానవంతులము. మరి వెనకటి రోజుల్లో ఈ యొక్క జ్ఞానాన్ని స్త్రీలకి అసలు పంచేవాళ్ళే కాదు. అన్ని పనులకి పురుషులే ఆధిక్యులు అని జెప్పి అనేవాళ్ళు. స్త్రీలకి ఎంతసేపటికి పిల్లల్ని కని వంట పని, ఇంటి పని తప్ప అందరికి సేవలు చేయడం తప్ప వారికి ఎటువంటి నాలెడ్జ్ ఉండడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకు ఇష్టపడేవాళ్ళు కాదంటే వారు కూడా తెలివితేటలు గలవారైతే కొన్ని సమయాల్లో వీరికి వ్యతిరేక భావనలతో ఉండి వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంటాయి గాబట్టి అట్లా ఆ రోజుల్లో చేశారు జరిగిపోయింది. కానీ అది సరియైన ఆలోచన గాదు. త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు. ఎప్పుడైనా సరే ఒక సరిసమానమైన భావనలతో మనం పెంచుకుంటే మనం ఎంతో ఉత్తమమైన మార్గాన్ని మనం అడుగటం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే మన శివ మహాదేవుడిని చూద్దాం. మన శివుడు. మరి అర్ధ శరీరాన్ని మనకి పార్వతీదేవికి ఇచ్చారు మరి. పురాణ రోజుల్లోనే మరి ఆయన ఎంత ఆయనకి పార్వతీదేవికి ఇవ్వకపోతే మనం ఈ రోజు కూడా చెప్పుకుంటాం. అంటే స్త్రీ పురుషులు సమానము. ప్రతి విషయంలో సమానమే అని తెలియచెప్పడానికి ఒక సింబాలిజంగా మనకి అలా జరిగింది. మరి బ్రహ్మదేవుడు ఉన్నారు. మరి శ్రీ మహావిష్ణువు ఉన్నారు. మరి వాళ్ళ భార్యల్ని వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు? మరి బ్రహ్మదేవుడేమో ఆయన భార్య సరస్వతీదేవిని నాలుక మీద పెట్టుకోవడం జరిగింది. శ్రీ మహావిష్ణువేమో లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో గుండెల మీద వండుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి స్థానాలు అక్కడ ఇవ్వబడడం జరిగింది. కానీ శివుడు మాత్రమే, మన శివ మహాదేవుడు మాత్రమే తన శరీరంలోని సగభాగాన్ని స్త్రీకి పంచడం జరిగింది. తద్వారా స్త్రీ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని ఇద్దరు కూడా ఎక్కువ తక్కువ కాదు ఒకరికొకరు సహకరించుకోవాలి అనే విషయాన్ని మనం గమనించుకుంటూ అందులోని జ్ఞానాన్ని మనం ఈ రకంగా తీసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి పార్వతీదేవి ఎంతో జ్ఞాని ధ్యాని. శివుడు ఇంకా ఆయనే భగవంతుడు అయితే ఆయన ఇంకా బ్రహ్మాండ మండలాన్ని కోసమే ధ్యానం చేస్తూ ఉంటారు. మరి ఆయనే ధ్యానం చేస్తుండగా మన ధ్యానం ఎంతవరకు అవుతుంది మాస్టర్స్? మనం ఎంత కృషి చేయాలి? అందువల్ల ఏంటంటే మనందరం కూడా మనం చేసే ధ్యానం పర్ఫెక్ట్‌గా చేస్తూ చేసిన గంట సేపైనా, 2 గంటల సేపైనా సరే మరి మనం విశ్వానికి కనెక్ట్ అయ్యి మీరు విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకుంటున్నామా లేదా? మరి తద్వారా మనం ఎంతో ఆనందాన్ని గాని, ఆహ్లాదాన్ని గాని శారీరకంగా, మానసికంగా ఉంటున్నామా లేదా? అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్. సో, ఇయన్నీ గమనింపులో ఉంటే మాత్రమే మనకి మనం తెలుసుకున్న జ్ఞానం మనకు నిలబడే అవకాశం ఉంటుందన్నమాట. లేదు అంటే మాత్రం ఇటు విన్నామా, ఇటు వదిలేసామా అన్నట్లే ఉంటుంది. అలాగే దానికి తగ్గట్లే జన్మలు తీసుకున్నామా, జన్మలు వస్తున్నామా అనేది పునరైప మరణం, పునరైప జననం లాగా జరుగుతూనే ఉంటుందన్నమాట యుగ యుగాలుగా. అందువల్ల మనం దీనికి ఈ శివుడిని, పార్వతీదేవిని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని కలియుగంలో మనల్ని ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనే దానికి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఓకే మాస్టర్స్. అట్లాగే మరి ఈ దేవతలందరూ కూడా ఒక్కొక్కసారి ఏదో యుద్ధం ఏదో జరగబోతున్నప్పుడు మన మహాబలి చక్రవర్తి గారు ఏమన్నారంటే, బాలకుడి రూపంలో వచ్చి బలి చక్రవర్తిని నీ దానగుణం చూసి ఈ మహాబలి చక్రవర్తికి దానగుణం కూడా విపరీతం అంట. ఈ దానగుణం విపరీతంగా చూడటం వల్ల ఆహ్, ఈ వామన దేవుడు ప్రత్యక్షమయ్యి, మహాబలి చక్రవర్తి నీకు చిరంజీవిగా నీకు వరం ఇస్తున్నాను. నీ యొక్క దానగుణాన్ని నీకు ఏదైతే సంపద ఉందో నీ వరకే చూసుకోకుండా నాకే అనుకోకుండా నలుగురికి పంచు, అందరికి సహాయం చేస్తూ ఉండు, సహకారాలు అందిస్తూ ఉండు అని చెప్పనే వరాన్ని ఆయనకు ప్రసాదించడం వల్ల ఈ రోజులకి కూడా మహాబలి చక్రవర్తి ఆయన యొక్క దాన గుణాన్ని మన అందరికీ కూడా పంచడం వల్ల మరి ఎన్నెన్నో మహాదానాలు, అన్నదానాలు కానీ, వస్త్రదానం కానీ, మరి గృహదానం కానీ, మరి లేని వారికి కానీ ఏమన్నా ఇప్పుడు చూస్తున్నాం మనం ఎన్నెన్నో వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. అందరికీ మరి సహాయ సహకారం అందిస్తున్నామా లేదా? మరి వస్త్రం ఇవ్వడం ద్వారా గానీ, ధన రూపంలో గానీ, ఆహార రూపంలో గానీ జరుగుతూ ఉందా కదా మాస్టర్స్ ఈ రోజుల్లో. అదే ఈ దాన గుణం యొక్క యొక్క మహాబలి చక్రవర్తి మనకు పంచిన గుణం ఇదే అని చెప్పి మనం తీసుకోవాలన్నమాట. ఈ గుణాన్ని మనం ఇంకా పెంపొందించుకుంటూ ఇంకా స్వచ్ఛమైన హృదయంతో నువ్వు దానం చెయ్యి. స్వచ్ఛమైన హృదయంతో నువ్వు నీ యొక్క దాన గుణాన్ని అందరికీ కూడా
ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు. అంటే ప్రతిఫలం ఆశించకుండా దానం చెయ్యి అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జ్ఞానాన్ని నువ్వు పంచు అనే విషయాన్ని తెలియపరచడం జరిగిందండి. అందుకోసం మనం ఈ పర్టిక్యులర్‌గా ఈ పాయింట్‌ని మనం ఏ సేవ చేసినా, ఒకళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా, ఒక గూడిచ్చినా, నీడిచ్చినా గూడా స్వార్థం లేకుండా మన యొక్క దయాగుణంతో మనం వాళ్ళకి సహాయం చేయాలే గాని, నాకేదో పుణ్యం వస్తుంది, నాకేదో బిల్డింగ్‌లొస్తాయి, దేవుడు నాకు వరం ఇచ్చేసేస్తారు ఇంత భారీగా, అవన్నీ ఏ థాట్స్ ఉన్నా గూడా మీరు సకల ఐశ్వర్యాలు దానం చేసినా గూడా మీకు ఇసుమంత గూడా పుణ్యం రాదు. దీనికో ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మాస్టర్స్. ఎందువల్లంటే ఒక మహా ము ఆహ్, గొప్ప వ్యాపారవేత్త అనమాట ఒక ఊరిలో. ఆ వ్యాపారవేత్త విపరీతమైన దానాలు చేస్తాడు. విపరీతమైన సేవలు చేస్తాడు. మరి పొద్దుగూకులు ఆయన చెయ్యని మంచి పనే లేదనమాట. చాలా మంచి మంచి వాక్యాలు కూడా పలుకుతూ ఉంటాడు. కానీ ఎటువంటి ఉపయోగము లేకపోయింది. ఎందువల్ల? అతనికి నిరంతరం కీర్తి కాంక్ష అనమాట. అతనికున్న సంపదనంతా పంచుతూ ఉన్నప్పటికీ, అతనికి నేను రూపాయి దానం చేస్తే నాకు రూ. 10 రావాలనే ఒక కాంక్షతో చేయటం వల్ల అతనికి ఏ ప్రతిఫలం లేదు. అదంతా కూడా కర్మల రూపంలో పేరుకుంటుంది తప్ప అతనికి తెలియకుండానే ఏమాత్రం కూడా అతనికి ఉపయోగమే లేదనమాట. కానీ చనిపోయేంత వరకు అతనేం చేస్తాడంటే, ఇటువంటి కీర్తి వాంఛలతోనే జీవిస్తూనే ఉంటాడు. కానీ అక్కడున్న ప్రజలకి వాళ్ళు ఇయన్నీ ఆలోచించరు కదా! వాళ్ళకి సేవ చేస్తున్నారు కాబట్టి ఈయనకు దేవుడు. అట్లా దేవుడిలా చూసి ఈయనకొక గుడి కూడా కట్టడం జరుగుతుందనమాట. కట్టిన తర్వాత ఇంకా ఆ గుళ్ళో ఆయన మరి ఇట్లాగే వేదాలు చెప్తూ తనువు చాలిస్తాడు. అయితే పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఈయనకి ఇక్కడ స్వర్గంలోకి వెళ్తాడనమాట. ఇన్ని పుణ్యకార్యాలు చేశాను కదా! నాకు స్వర్గప్రాప్తి గ్యారంటీ అంటూ ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అడ్డుపడతారు. "నువ్వు ఇక్కడ ప్రవేశం లేదు. నీ స్థానం ఇది కాదు" అంటూ. అదేంటి నీ భూలోకంలో ఎంత మంచి పనులు చేశాను, ఎంత సేవ చేశాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను, ఎన్ని మహావాక్యాలు చెప్పాను అందరికీ అని చెప్పి అంటూ ఉంటే, "నువ్వు పాటించావా ఆ మహావాక్యాల్ని? చెప్పావు గాని పాటించావా? సేవలు చేశావు గాని ప్రతిఫలం ఆశించకుండా చేశావా? దానం చేశావు గాని నిన్ను పొగడకుండా దయాగుణంతో చేసిన విధంగా నువ్వు చేశావా లేదా? కానీ ఏ ఒక్క నేను చెప్పిన విషయాల్లో ఒక్క విధంగా కూడా నువ్వు లేవు కాబట్టి నువ్వు అర్హుడవు కాదు. ఏం చేస్తావు? అయితే నేనేం చేయాలి ఇప్పుడు? ఇదేంటి ఇంత నేను కష్టపడి నా ఐశ్వర్యాన్నంతా దానం చేస్తే నాకు ఫలితం దక్కేది ఇదా అని అంటారనమాట. నీకు కిందకి భూలోకాలకెళ్ళి జ్ఞానం సంపాదించుకొని రా, కర్మలన్నీ తొలగించుకోని రా అని చెప్తే నువ్వు చేసిందేంటి? ఇంకా, ఇంకా, ఇంకా మీదేసుకొని వచ్చావు. ధ్యాన సాధనలే మర్చిపోయావు. జ్ఞాన సాధనలే మర్చిపోయావు. ఒకవేళ చేసినా కూడా ఆచరణాత్మకంగా లేదు. ఆచరణ లేనిది నీకు ఎన్ని గొప్పతనాలు ఉన్నా, తెలివితేటలు ఉన్నా, సంపద ఉన్నా, దాన ధర్మాలు చేసినా కూడా వృధాయే. నీ అంతరంగం ఖాళీగా పెట్టుకోవడం ద్వారా చేసిన పనులకే విలువ తప్ప, నీ యొక్క మనోభావాలతో చేసిన ఏ ఒక్క కార్యం కూడా నీకు ఫలితం రాదు అని చెప్పేస్తారనమాట. అయితే ఇప్పుడు నాకు అర్థం ఏంటి మా స్వామి అంటే, నీ కోసం భూలోకంలో ఏదైతే గుడి కట్టిచ్చారో, ఆ గుడి మెట్ల ముందే నువ్వు అడుక్కుంటూ జీవితాన్ని ఈ జన్మంతా జీవించు. తద్వారా నీ యొక్క కర్మలన్నిటిని తొలగించుకొని, నువ్వు మరలా జ్ఞానవంతుడిగా జన్మ తీసుకుంటావు అని చెప్పడం జరిగిందనమాట. అస్సలు బాప్రే! డిసప్పాయింట్ అయిపోతాడు. నేను మళ్ళీ వెళ్లి అక్కడే అడుక్కోవాలా అంటే. అంటే ఈయన వెళ్తే మళ్ళీ వాళ్ళేదో గుర్తుపట్టేస్తారేమో అన్న ఫీలింగు. ఎలా గుర్తుపడతారు వాళ్ళందరూ? కానీ ఇతనికి తెలుసు కాబట్టి అతని భావన. కానీ ఇప్పుడు కూడా చూడండి, నన్ను వాళ్ళు గుర్తుపడతారేమో నేను అడుక్కుంటే బాగోదనే ఫీలింగ్‌లో ఉంటాడే గానీ, నేను కిందకెళ్ళి కర్మల కోసం నన్ను పంపుతున్నారే, ఇప్పుడన్నా ఆ భావనని తీసేసుకోవాలి అనే జ్ఞానంతో లేడితను. అప్పుడు మళ్ళీ వాళ్ళు వారిస్తారనమాట. "నీకిప్పుడు కూడా జ్ఞానం రాలేదు చూడు. ఇప్పుడు కూడా నువ్వు ఆలోచనలే చేస్తున్నావు. నువ్వు అసలు ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే" అని చెప్పి పంపిస్తారు. అలాగే వెళ్తాడు. అతని కర్మలన్నిటిని తొలగించుకొని, మరి ధ్యానాలు, జ్ఞానాలు, స్వాధ్యాయాలు, మరి సజ్జన సాంగత్యాల ద్వారా అతని జ్ఞానాన్ని అతను తెలుసుకుంటూ, తెలుసుకున్న విషయాన్ని అందరికీ పంచుతూ, ఎంతో ఉత్తమమైన మరలా జన్మ తీసుకొని, ఆ జన్మలో అయినా సరే నేను ఉత్తమమైన కార్యక్రమాలు నేను చేస్తాను. ప్రతిసారి మనకి ఏవైతే మహావాక్యాలు అన్నీ చెప్పారో, అన్నిటిని వాళ్ళు పాటించుకుంటూ, మరి నేను ఆ జీవితాన్ని సుగమం చేసుకుంటానని చెప్పని అంటున్నారనమాట. మరి సత్యకాలంలో, సత్యయుగంలో ఉన్న వాళ్ళు కూడా మనం ఏం చెప్పుకున్నాం, మరి హ్మ్. అది కూడా మనం తెలుసుకోవాలనమాట. మరి సత్యకాలంలో రాముడు సత్యవాక్ పరిపాలనకి మన సింబాలిజంగా మనం చెప్పుకుంటాం. మరి యొక్క తండ్రి యొక్క మాటలను జవదాటకుండా, మరి ఆయన ఏం చెప్తే అది తక్షణం అది చేసే విధంగా ఉంటూ, మనకి ఎంతో ఆదర్శవంతంగా నిలబడి ఉన్నారు మనకి రాములు వారు. అంటే ఆ యొక్క సత్యవాక్ పరిపాలన కూడా మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి అనే విషయం మనకు ప్రతిసారి ప్రతి
క్లాస్లో ఉంటుంది. ఏ వీడియో విన్నా, ఎక్కడ స్పీచ్కి వెళ్ళినా సత్యవాక్ లేనిది ఏ క్లాస్ చెప్పరు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో నేను భద్ర సార్ యొక్క ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ యొక్క వీడియోస్ ద్వారా సార్ యొక్క ధ్యాన ప్రచారం ఏ రకంగా జరిగిందనే జ్ఞానాన్ని బాగా తెలుసుకోవడం అయింది మాస్టర్స్. ఎందువల్లంటే 20 ఇయర్స్ క్రితమే నేను రామచంద్ర మిషన్ అనే ఒక ధ్యానంలో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ధ్యానం అన్నీ నేను అవగాహన తెచ్చుకుని చేస్తూ ఉన్నప్పటికీ ఈ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఏదైతే జ్ఞానం ఉందో ఆ యొక్క జ్ఞానాన్ని ఆచరించుకోవడం కానీ, నలుగురికి పంచుకోవడం కానీ అటువంటి విధానమైన జ్ఞానం లేదు. అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలీదు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలీదు. అసలు మరి బ్రహ్మజ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం ఏంటి? అనే విషయాల గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ఆత్మజ్ఞానం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ కథ ద్వారా. మరి బ్రహ్మజ్ఞానం అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మరి నువ్వు ఎటువంటి పరిస్థితులకి లొంగకుండా ధీటుగా నిలబడి అటువంటి సమయాలకు నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవించేవాడే బుద్ధుడు, బుద్ధత్వం కలిగిన వాడు అని మనకి ప్రతిసారి తెలియపరచడం జరిగిందనమాట. సో అంత సత్యవాక్ పరిపాలన ఉన్నాడు కాబట్టే మనం ఈ రోజుల్లో కూడా ఈ కలికాలంలో కూడా మరి సత్యవాక్ పరిపాలన గురించి చెప్పుకున్నాము. ధర్మయుతంగా వదిలిన వాళ్ళ గురించి చెప్పుకున్నాము. మరి దుష్టత్వంగా ఉండి రాక్షస గుణాలతో ఉండి తర్వాత వారు ధర్మయుతంగా తయారయ్యి వారు చిరంజీవులుగా ఎలా మారారన్న విషయాలు చెప్పుకున్నాము. మరి వాటి ద్వారా మనం తెలిసిన ఈ కలియుగంలో మనం చేయవలసిన కర్తవ్యాలు ఏమిటి, మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి అనే విషయాన్ని మనం తెలియపరచుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఏదైతే మనం ఇప్పటిదాకా ప్రతి దాంట్లో ఆఖరికి ఒక చిన్న పేరు పెట్టుకుంటే కూడా అది మన జీవితాల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలియపరచుకోవడం జరిగింది. సో అన్ని విషయాలు మనం మరి జ్ఞప్తిలో పెట్టుకుందాం మాస్టర్స్. మనకి మన చుట్టుపక్కల ఉన్న వారికి మనం నిరంతరం పంచే ప్రయత్నం చేద్దాము. ప్రతిరోజు ఒక్కరికైనా సరే ధ్యానంలోకి రమ్మనో లేదంటే జ్ఞానాన్ని పంచటమో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన వల్ల ఒక్కరు మాట విన్నా చాలు. ఇన్నిన్ని క్లాసులు చెప్తూ ఉంటాం అంటారు. ప్రతిసారే చెప్పుగా మనం ఎంత వాళ్ళని చెప్పండి. ఒక్కరి కోసమే ధ్యానం చెప్పడానికి ఊళ్ళు తిరిగేవాళ్ళు అని చెప్పి నేను విన్నాను. ఒక్కరి కోసం. మరి అట్లాగే మనం కూడా ఒక్కరి కోసం మనం కూడా ప్రయత్నించాలి. ఒక్కొక్కళ్ళనే ప్రతిరోజు ఒక్కొక్కరుగా మనం ప్రయత్నిద్దా ఉందాము. అటువంటి ప్రయత్నంగా నేను చాలా చేశాను మాస్టర్. తెనాల్లో మాది రాధాకృష్ణ కళ్యాణ మండపం అని చెప్పి ఒక టీం అనమాట. ఆ టీంలో మరి ప్రతి నెల పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. మేము ఈ ధ్యానం రావడానికి కారణములైన యొక్క మాస్టర్ని కూడా పిలిచి మేము ప్రోగ్రామ్స్ జరిపిస్తూ ఉంటాం. ఆఫ్లైన్లో కూడా వెళ్ళి నేను క్లాసులు చెప్పాను. ఫుల్ డే క్లాసెస్ కానీ అట్లా చెప్పడం జరిగింది. జ్ఞానాన్ని పంచుతూ ఇట్లా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క మాధ్యమం ద్వారా మరి ఇంట్లోనే కూర్చొని ప్రతిసారి మనకి ఎంతో ఈ లేడీస్ కావచ్చు కొంతమంది కుదరకపోయినప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఈ రకంగా ఇంట్లో చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు టైం 10:00 10:30 అయింది. మామూలుగా అయితే లేడీస్ ఈ టైంలో మనం బయటికి వెళ్ళగలమా అండి? అలవాటు లేదు, వెళ్ళలేము కూడా ఇంత నైట్ అంటే. సో మనకి అవకాశం చాలా వరకు కష్టంగానే ఉంటుంది మన జ్ఞానాన్ని పంచాలి అంటే. మరి మాస్టర్స్ కూడా మనకి ఎటువంటి అవకాశం విశ్వం మనకి ఎలా కలిగించిందో ఈ జూమ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని స్త్రీ పురుష భేదం లేకుండా వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, పంచుతున్నారు. మరి ఎంతటి అదృష్టం ఇది. కాబట్టి మనం ఈ యొక్క నిజానికి అదృష్టం దురదృష్టం అంటూ ఏమి లేవని ప్రతిసారి అంటారు. కానీ మనకున్న పరిస్థితులకి మనం అలా భావిస్తూ ఉంటాము. ఓకే, తప్పేం లేదు, నెగిటివ్ కాదు కాబట్టి. సో మాస్టర్స్ మనం అందరం కూడా ఈ జ్ఞానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచడానికి అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ సంస్థ వారికి, లలిత మేడం గారికి, అలాగే జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు. సప్త చిరంజీవులు ఒక్కొక్క మాస్టర్ గురించి, వాళ్ళ యొక్క గొప్ప విషయాల గురించి, అలాగే వాళ్ళ నుంచి మళ్ళా ధ్యానానికి ఎలా కనెక్ట్ అయ్యింది అనే విషయం గురించి, మనం ఏం తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, అందులో వాళ్ళు చేసిన కృషి ఏంటి, అందులో మంచి చెడు, అలాగే మంచి వాళ్ళైతే ఏ రకంగా, చెడు వాళ్ళైనా వాళ్ళలో ఉండే మంచి గుణం ఏంటి, ప్రతి విషయము చాలా అద్భుతంగా, చాలా విపులంగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, మేడం గారు సప్త చిరంజీవులు అనే కాన్సెప్ట్ లో ధ్యానాన్ని జోడించి అందులో ఉండే మంచి చెడును కూడా చక్కగా మనకు తెలియజేయడం జరిగిందనమాట. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా చాలా అద్భుతంగా వివరించారు. ఇందులో మీరు మేడం గారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకేమైనా డౌట్స్ ఉన్నా మేడం గారితో అడగచ్చు, లేదా మేడం గారు చెప్పిన విషయం గురించి మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
కేశవ్ మేడం, కేశవ్ అని అతను లైన్ లో ఉన్నాడేమో చూడండి ఒకసారి. అవునా, ఉన్నాడు. మాధవి మేడం, మాధవి అన్మ్యూట్ చేసుకొని మేడం హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ ఇస్తాను. మేడం గారితో మాట్లాడాలా అనుకున్న వాళ్ళంతా కూడా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు ఇంకేం డౌట్స్ కానీ ఏం లేవా? ఓకే, ఎస్. మాధవి గారు మాట్లాడండి. ఆత్మ పరిణామాలండి. మన Yes. మహా అవతార పిరమిడ్ ధ్యాన మిత్రులందరికీ నమస్తే మేడం. ఇవాళ సప్త చిరంజీవులు అనే టాపిక్ తీసుకొచ్చారు పద్మ గారు. చాలా అద్భుతంగా చెప్పారు, వివరణ బాగుంది. ఇక మన వంతే మిగిలింది, దాన్ని జీర్ణించుకొని పట్టించుకొని సాధనలో పెట్టుకుంటే మనం ఒక మెట్టు ఎక్కినట్టు సాధనలో. ఎస్, థ్యాంక్ యూ మేడం. నమస్కారం, అందరికి నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సుమ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. నేను స్టార్టింగ్ నుంచి లేను, ఎండింగ్ లో ఉన్నాను. అంటే ప్రతిదీ వినడం వరకు కాదు, మనం చెప్పడం వరకు, బోధించడం వరకే కాదు, మనము ఆచరించాలనేది చెప్పినారు. అంటే అది చేసి చేసి వెళ్ళినా కూడా దాని వల్ల కూడా ఉపయోగం ఏం లేదు, మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సిందే, మళ్ళీ అవన్నీ చేయాల్సిందే అని చెప్పారు. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు మేడం. అయితే ఏంటంటే మేడం, ఇది ఆ మీ ఆరోగ్యం మీ చేతిలో ఆ బుక్ ఉంది కదా మేడం, అది మీ దగ్గర తెలుగు పీడిఎఫ్ ఏమన్నా ఉందా? అది కావాల్సి ఉండే మేడం. లేదు మేడం, తెలుగు పీడిఎఫ్ లేదు మేడం, బుక్ మాత్రమే ఉంది. అవునా, ఓకే ఓకే, అదే మేడం, కావాలి. ఇప్పుడు మీరు అడిగిన బుక్ లో నాలెడ్జ్ ని మనం మహావతార్ ఫౌండేషన్ క్లాస్ లోనే 18వ తారీఖు చెప్పారు 19వ మేడం, తారీఖు చెప్పారు. ఇంకా కొంచెం డెప్త్ గా తెలుసుకోవడానికి. ఇంకా కాకపోతే మీరు బుక్ కొనుక్కోవడమే ద్వారానే మీరు డెప్త్ గా పొందవచ్చు మేడం. నా దగ్గర పీడిఎఫ్ అయితే లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రవరమ్మ మేడం గారు, రవీంద్ర సార్ మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి. మేడం గారు ఇంత చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడం కూడా మన ధర్మం. మిస్ రవీంద్ర సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. పద్మా మేడం గారు, మీరు చాలా సప్త చిరంజీవుల గురించి చాలా చక్కగా వివరించారు. వాళ్ళ గురించి వివరిస్తూనే వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు, ఆ గుణాలు మనం ఏ విధంగా అన్వయించుకోవాలి, అది ధ్యానంతో ముడిపెట్టి చాలా చక్కగా చెప్పారు మేడం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మన ధ్యానం దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు మీరు. చాలా చక్కగా వివరించారు మేడం. ఇది మాత్రం వాళ్ళ ఆ మంచి గుణాలను మనం ఏ విధంగా అలవర్చుకునేసి అది మనం సద్వినియోగం చేసుకోవాలి, నలుగురి పంచాలి అనే విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు మేడం. ధన్యవాదాలు సార్. చూడండి, ఇప్పుడు ఈ స్టోరీ అన్నిటిని మనం విపులీకరించుకుంటే ప్రతి ఒక్కరు కూడా చివరి స్థాయిలో వచ్చేసరికి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేయటమే చివరి అంతంగా మారింది తప్ప ఏ ఒక్కరు కూడా భోగభాగ్యాలతో తొలతూగుతూ మరి వాటిలోనే ఉండిపోయే విధంగా ఏ ఒక్కరూ లేరు. అందరూ కూడా అవును మేడం. హిమాలయాల్లో కావచ్చు, మరి అడవుల్లో కావచ్చు, ఎంతో దూరాల ప్రదేశం వెళ్ళి కావచ్చు, ధ్యానంలోనే నిమగ్నమయ్యారే తప్ప ప్రాపంచికంగా ఎవరూ లేరు. అంటే ప్రాపంచికంగా మనం ఎంత ఉన్నా చివరికి మనం వెళ్ళాల్సింది, చేరుకోవాల్సింది ధ్యాన మార్గానికే అని మనకి ఇది సింబాలిజం గా మనం తీసుకోవాలి. అంటే మన అవును ప్రతిష్ట మేడం. చెప్తారు కదా, మనం ధ్యానం చేయడానికి కొండ కొనలకి, మరి ఆ అడవులకి, హిమాలయాలకి ఈ కలియుగంలో వెళ్ళక్కర్లేదు. ఆ త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో వెళ్ళారు, కానీ ఈ కలియుగంలో అవసరం లేదు. మన ఇంటిని ఆశ్రమంగా మలుచుకొని, మన దేహమే దేవాలయంగా మార్చుకొని, మన యొక్క తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో మనం తెలుసుకుంటూ పంచుకుంటూ ఈ యొక్క కలికాలంలో ఎవరి స్వగృహమే మరి అడవులు కావచ్చు, ఆశ్రమాలు కావచ్చు,
ఏదైనా సరే మన స్వగృహమే. మరి ఏ దేవాలయానికి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం లేదు, అష్టోత్తరాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మరి ఈ గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఏం శక్తి లేదా అంటే శక్తి ఉంది. కానీ ఆ శక్తిని వారి కోరికలు కోరుకొని వారి యొక్క ప్రాపంచికంగా ఉపయోగించుకుంటున్నారే కానీ ఆ యొక్క శక్తివంతమైన ప్రదేశాలలో ధ్యానం చేసుకోవాలనే ఒక ఆ పద్ధతులు మాత్రం ఎవ్వరూ నేర్చుకోలేదు మాస్టర్. సో అందువల్ల విగ్రహారాధన అంటే కోరిక అనే ఒక పదానికి అంకితమైంది తప్ప గుడులు అంటే ఆ గుడుల యొక్క ప్రత్యేకతను గుర్తించే వాళ్ళు ఎవరూ లేరు. ఊరికే వెళ్ళి అక్కడ బోర్డులు చదువుతారు, పలానా దేవుడు అని చెప్పి చూస్తారు, పలానా అని చెప్పి చూస్తారే గానీ వాళ్ళ యొక్క గుణాలు ఏంటి, మనం ఎందుకు ఇంతగా గుడికి వచ్చి ఏం తెలుసుకోవాలి, మరి మన ధ్యానంలోకి వచ్చాము, మన గురువు గారు ఫాలోయింగ్ లో మనం ఉన్నప్పుడు మన సార్ ఏం చెప్పారు, మరి అక్కడ ధ్యానం చేసుకున్నప్పుడు గాలి గోపురాలు ఉంటాయి కదా, ఆ గాలి గోపురాల్లోనే మనకి పిరమిడ్లలో ఉన్న శక్తి ఎలా ఉంటుందో ఆ శక్తి అక్కడ ఉంటుందన్నమాట. అందువల్లనే గాలి గోపురాల ద్వారా మనకి శక్తి వస్తుందనే సింబాలిజంకి మనకు అలా చెప్పడం జరిగింది. సో అట్లా ధ్యానం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి అది కోరికలకి తీర్చుకునే నిలయాలుగా తయారైపోయింది. దేవాలయాలు కోరికల నిలయాలుగా తయారైపోయాయి. అవును మేడం. ఆ దేవాలయ దగ్గరికి పోయేసి అక్కడ హంగామా చేస్తున్నారే కానీ ప్రశాంతంగా కూర్చునేసి ధ్యానం చేసుకుందాం అనేసి ఒక్కరికి కూడా ఉండటం లేదు. కరెక్టే మేడం గారు. అవును సార్. చాలా Thank you, చక్కగా sir. వివరించారు. ధన్యవాదాలు. ఝాన్సీ గారు అన్మ్యూట్ చేసుకుందాం. హాయ్ మేడం, ఆత్మ హాయ్ ప్రణామం. మేడం. ఆత్మ ప్రణామాలు. వాళ్ళు క్లాస్ చెప్పారు, సూపర్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. తొలిసారిగా ఎన్నోసార్లు అనుకున్నాను, వినలేకపోయాను. కానీ ఇవాళ నాకైతే చాలా సంతోషం. మ్యూట్ లో ఉన్నారు. అద్భుతంగా సిగ్నల్స్ అందుకోవట్లేదు మేడం. అద్భుతంగా చెప్పారు మేడం. మ్యూట్ లో ఉన్నానా? Yes, sir. మ్యూట్ లో ఉన్నారు, వాయిస్ బ్రేక్ వస్తుంది. ఓకే ఓకే మాట్లాడండి. వాయిస్ బ్రేక్ వచ్చేస్తుందా? ఉమ్, ఉమ్. గారు చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు. సూపర్ సూపర్. Okay. చాలా బాగుంది. అసలు మాట కట్ అయిపోయింది. అసలు ఒకటి కొన్ని ఇనేటప్పటికి కొన్ని మాటలన్నీ కట్ అయిపోయినాయి. నాకు అసలు అసలు పూర్తిగా వినడానికి ఏది లేదు. సిగ్నల్స్ లేవేమోనండి. మీకు సిగ్నల్ నెట్వర్క్ ప్రాబ్లం లేకంటారా? మేడం గారికి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మీరు అసలు నేను వీడియో సెండ్ చేస్తాను, వీడియో వినండి. ఝాన్సీ మేడం. తప్పకుండా సెండ్ చేయండి మేడం. చక్కగా వీడియో వింటాము. అసలు చాలా మాటలు అయితే కట్ అయిపోయినాయి. అసలు చాలా ఎందామని ఇంట్రెస్ట్ గా పెట్టిన మాట అంతా కట్ అయిపోయి ఆఖరి ఏదోటి ఆ బిట్లో సగం ఏదో కొంచెం వినిపించేది అంతే. అయ్యో చెప్దామంటే మరి అవ్వదు కదా డైరెక్ట్. ఇంకా అందుకని మిగతా మాట్లాడలేకపోయాను. వారు ఎవరికి అట్లా ఎవరికైనా ఉందా మాస్టర్స్ అట్లాగా బ్రేక్? మేడం గారు వాళ్ళ నెట్వర్కే ప్రాబ్లం. మీ నెట్వర్కే ప్రాబ్లం. నా నెట్వర్క్ ప్రాబ్లం ఉందా? మీ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ వీడియో సెండ్ చేస్తాను కాబట్టి అప్పుడు వినొచ్చు. తప్పకుండా వీడియో అయితే సెండ్ చేయండి. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా కాకపోతే సూపర్ మేడం. మంచి మంచి విషయాలు ఇలాగా అందరికి పంచడానికి మీరు ఎంత సిద్ధంగా తయారయ్యారంటే చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రోజైతే అసలు పద్మ గారేనా అసలు ఎంత అద్భుతంగా తయారైపోయారండి మా పద్మ గారని. చాలా బాగున్నారు మేడం. చాలా అద్భుతం. పంచండి మేడం, ఎంత అద్భుతంగా సార్ మనకి ఏదైతే అందించారో పత్రి సారో దాన్ని అద్భుతంగా పట్టుకున్నారు. మీరు పట్టుకున్నారు. అద్భుతంగా తీసుకెళ్తున్నారు మీరు అందరిలోకి. గ్రేట్ 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 మాస్టర్ మీరు. సూపర్ అమ్మా. మరి ఝాన్సీ మేడం, నేను స్టేటస్ లో రోజు క్లాసులు పెడుతూ ఉంటా కదా, మరి జాయిన్ అవుతూ ఉండండి. తప్పకుండా అసలు నాకు అసలు ఈ వేళని ఇంత క్లారిటీగా మీరు మాట్లాడతారు. మీ మాటలో ఇంత క్లారిటీ, ఇంత హ్యాపీ అని చాలా ఫీల్ అయిపోయింది తెలుసా ఇప్పుడు అయితే. ఇంత బాగా చెప్పగలుగుతున్నారా, ఇంత క్లారిటీగా ఉన్నారని చాలా అనిపించింది మేడం. అసలు చాలా సంతోషం అనిపించింది. కానీ అవి సగం బిట్లు వస్తామే బాధ అనిపించింది కొంచెం. అయ్యో క్యాసెట్ పూర్తిగా ఎలాగింటాను పద్మ గారికి వెంటనే ఫోన్ చేశాను. ఎందుకు మీకు ఫోన్ చేశానంటే వచ్చేసరం బయటకు అనుకున్నాను. మీరు క్లాస్ 10 వరకే అన్నారు కదా, అప్పుడు 10:30 10:35 అయింది. ఇదేంటి 10 వరకు పెట్టారు, అయినా క్లాస్ చెప్తున్నారు అయితే అడుగుతున్నారు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ కట్టేశాను అనమాట.
ఫోన్ కట్టేసాను మీరు ఎందుకంటే క్లాస్ అసలు ఈ అయిపోయిందని టైం వెళ్ళిపోయి పెట్టిందే మేడం, ఈ టైం పెట్టిందే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఇళ్లలో అందరికి అది లేడీస్ కి కిచెన్ లో వర్క్స్ అయిపోతాయి. ఆ, ఫ్రీగా లీజర్ గా సో కూర్చొని వినొచ్చు. కొంచెం ఇది టైం రోజు ఎక్స్ట్రా ఉన్నా కూడా. ఉంటుందా? ఇది ఉమ్, వీటి మీద రోజు చెప్తారా మీరు, లేకపోతే అందరూ రోజు అని మారుతుంటారు? కాదు, టైమింగ్స్ ఉంటాయి పలానా రోజని. ఓకే, అంటే ఏదో 40 రోజులు ఎన్నో ఏదో పెట్టినట్టు అనిపించింది నాకు. అంటే అది వీటి మీద యోగా ఏదో క్లాస్, యోగా క్లాస్ అఖండ ధ్యానం అనమాట. ఓకే ఓకే ఓకే. ఓకే మేడం, దాంట్లో సూపర్. మీరు పార్టిసిపేట్ వచ్చిన అవ్వండి. వాళ్ళకి తప్పకుండా కలుద్దాం. వస్తా. ఎవరు వచ్చిన ఓకే. రోజు ఈ టైం ఉంటుందా? రోజు ఉంటుందా క్లాసు? మేడం రోజు ఉమ్, ఉంటుంది, 365 ఉంటుంది. డేస్ ఉంటుంది. ఆదివారం మాత్రం ఉండదు, కానీ మిగతా రోజులు ఆదివారం సెలవు. ఉంటుంది. కాబట్టి మీరు ఈ లింక్ లో ప్రతిరోజు జాయిన్ కావచ్చు. తప్పకుండా మేడం, తప్పకుండా. చాలా బాగుంది మీరు మేడం, కూడా చాలా మీరు కూడా క్లాస్ చెప్పండి మేడం, ఈ మేడం దగ్గర, ఏంటండి? ఝాన్సీ మేడం. మీరు కూడా క్లాస్ ఆ, చెప్పండి. తప్పకుండా. ఆ టైం మీ తప్పకుండా నెంబర్ నేను చెప్తాను ఓ రోజు. ఇస్తాను మేడం కి. ఇవ్వండి. Yes, అంటే thank you. నేను ఎక్కడికైనా వెళ్ళిపిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. నేను చెప్తానులేండి. నాకు నెంబర్ ఇవ్వండి, కాకపోతే వెళ్ళినప్పుడు అయితే నేను క్లారిటీ ఇస్తాను వాళ్ళకి. ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్ మేడం, నమస్తే. ఒకసారి నమస్తే మేడం. సప్తఋషులు మళ్ళీ చెప్పరండి, వాళ్ళ పేర్లు 5గురివే గుర్తున్నాయి, ఇంకా ఇద్దరిది ఒకసారి ఓకే చెప్పరా? మేడం, చెప్తాను. ఉమ్. అదే సప్త అశ్వత్థామ చిరంజీవులు. మేడం, రాసుకోండి. చెప్పండి అశ్వత్థామ, మేడం. వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, బలిచక్రవర్తి, కృపాచార్యుడు, పరశురాముడు. మరలా ఓకే. చెప్పనండి? అక్కర్లేదు అక్కర్లేదు, సరిపోయింది. ఓకే మేడం. అసలు వ్యాసుడు, కెమెరా ఆన్ చేసుకుంటే కృపాచార్యుడు. మేము చూస్తాం కదా మేడం మిమ్మల్ని. ఏంటి మేడం? ఓకే కెమెరా ఓకే, ఆన్ చేసుకుంటే డెఫినెట్లీ. మేము చూస్తాం కదా. ఓ, నమస్తే మేడం. ఓకే ఓకే, నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. మంచి జ్ఞానాన్ని అందించావు, అదే వింటున్నాను. ఓకే. మంచిగా చెడుగా కూడా చిరంజీవులు ఎలా అయ్యారు, ఏంటి, దాని తర్వాత ఏం జరుగుతుంది అని చాలా బాగుందమ్మా. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, సప్త చిరంజీవులు చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే ముందు ముందు సెషన్స్ లో కూడా మేడం గారివి ఏదైతే మనకు పోయిన నెలలో మనకు ఆరోగ్య సూత్రాల గురించి చెప్పడం జరిగిందో, అదే విధంగా మళ్ళీ ఈ నెలలో కూడా దాని కంటిన్యూషన్ ఉంటుందండి. ఆ బుక్ది నెక్స్ట్ క్లాసుల్లో ఈ నెలలోనే ఉంటాయి. అందులో కూడా తిరిగి మేడం గారు రావడం జరుగుతుంది అనమాట. సుభాషిణి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. సప్త ఋషుల గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. కాకపోతే మేడం, బలి చక్రవర్తి అన్నారు కదా మేడం, ఆయనని విష్ణు అదే వామన స్వామి భూమిలోకి తొక్కేశాడు, ఆయనేనండి? అవునండి. మరి వామనుల వారే నాకు 3 అడుగుల స్థలం కావాలి అంటే 3వ అడుగు నా తల మీద పెట్టండి అని చెప్పి అనటం జరుగుతుంది కదా. అదే మేడం, తను చిరంజీవి అనేది ఎలా చెప్పారు అనేది డౌట్ వచ్చింది మేడం నాకు కొంచెం. అంటే ఒకసారి వినండి. అడుగులు కావాలని అడగ్గా తర్వాత బలిచక్రవర్తి వరాలు ఇస్తాడంటాడంట. బలిచక్రవర్తి ఏ వరాలు ఇస్తున్నాడు? ఒక్కడుక్కి భూమి, 2వ అడుగుకి ఆకాశము, మరి 3వ అడుగు ఏం కావాలి అంటే నా తల మీద అని ఇట్లా చూపించడం జరుగుతుంది అనమాట. కానీ ఊరికే అనుకోలే, బలిచక్రవర్తి ఆలోచన జరిగింది. శ్రీ మహావిష్ణువే ఈ వామన రూపంలో వచ్చి నన్ను ఇట్లా పరీక్ష పెట్టాడు, తద్వారా నాకు ఇటువంటి అవకాశం వచ్చింది అని చెప్పి అట్లా జరిగిందనమాట. అలా జరిగిన తర్వాత అప్పుడు వామనుడు వచ్చిన తర్వాత ఏమైందంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని బలిచక్రవర్తి 3వ అడుగు వేసిన తర్వాత మరి పాతాళానికి తొక్కేటప్పుడు నీవు పాతాళంలో చిరంజీవిగా ఉండు అని చెప్తారనమాట. ఎందుకంటే నొక్కేయడం జరుగుతుంది, తల మీద పెట్టి నొక్కేసిన తర్వాత ఏమవుతుంది, పాతాళంలో వెళ్ళి నువ్వు నీ కర్మను తొలగించుకొని నీ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండు అని చెప్పని అట్లా చిరంజీవిగా వరం ఇస్తారనమాట. ఓకే మేడం.
థ్యాంక్ యూ మేడం, డౌట్ క్లియర్ చేశారు. అయితే దీన్ని ఇంకొక పాయింట్ ఉంది మేడం, ఇందా నేను మిస్ అయ్యాను. ఓకే మేడం. ఇప్పటికీ కూడా అంటే కేరళ అనే ఊర్లో కేరళలో ఓనం పండక్కి ఇప్పటికీ వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పి ఒక ఉందంట ఒక టాక్. అంటే ఓకే, ఇప్పుడు బలి చక్రవర్తి. మహాబలి చక్రవర్తి మరి ఓకే. సశరీరంగా, అంటే అందరికీ కనపడరు కాదు, ఎంతో అదే జ్ఞానవంతులు అయితే వాళ్ళకి అర్థమవుతారు వాళ్ళ యొక్క రాక అనేది. ఎలా అంటే మరి ఆంజనేయ స్వామి కూడా 40 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవారంట మాతంగల గూడానికి. వాళ్ళకే ఓకే. కనబడతారా, సశరీరంతో కనబడతారంట, ఆత్మ పరంగానో సూక్ష్మ పరంగానో కాకుండా శరీరంతోనే కనబడతారంట. ఎందుకు వాళ్ళకే ఎందుకు కనబడతారు, మనకెందుకు కనబడరు అంటే మరి అడవుల్లో ఉండే ఈ ట్రైబల్స్ కి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎంతో సున్నితంగా, స్వచ్ఛంగా, ఎటువంటి కల్మషాలు లేకుండా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఏ ఒక్క విషయాన్నైనా సరే వాళ్ళు మరి ఆచరించుకొని ఒక జ్ఞానవంతంగా జీవిస్తారు కాబట్టి వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటాయంట. వాళ్ళ యొక్క అంతరంగం గాని, మెదడు కానీ, మరి గుండె కానీ, ఇయన్నీ కూడా మన ఆలోచనలతోనే రూపుదిద్దుకుంటూ ఉంటాయి కాబట్టి మనకైతే మరి వాళ్ళకేం ఉండవు. మనకేంటి, మన ప్రాపంచికంలో ఉన్నాం కాబట్టి మరి ఇల్లు, వాకిళ్ళు అంటే ఇట్లాంటి ఎన్నెన్నో మరి ప్రాపంచమైన కోరికలు ఉంటాయి. వాళ్ళకి అయంటే ఏంటో కూడా తెలీదు. అసలు ప్రాపంచకం అంటే ఏంటో తెలీదు. మరి సమాజం అంటే ఏంటో తెలీదు. వాళ్ళు అడవుల్లోనే ఆకులు, అలములు తింటూ ఆంజనేయ స్వామి వస్తే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అది తప్ప వాళ్ళకి మూడో విషయమే తెలీదనమాట. అందువల్ల ఇంత అదే. స్వచ్ఛమైన పరులుగా ఉన్నారు కాబట్టి మనం కూడా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి, అంతే ప్యూరిటీగా ఉండాలి అంటే మనం ఉండగలమా? కానీ ఉండే ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి అంటే ధ్యానం ద్వారా, జ్ఞానం జ్ఞానం ద్వారా ద్వారా, తెలుసు. ఆచరించుకోవడం ద్వారా. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే దాన్ని పట్టుకొని మనం వేలాడుతూ ఉండకుండా దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేసుకుని బయటికి రావాలనే ఒక విషయాలు తెలుసుకోవడం ద్వారా, కష్టం ఉన్నా సరే వచ్చింది కష్టాన్ని ఎలా మనం వాట్ నెక్స్ట్ అనే జ్ఞానంతో మనం ఉండాలి. మరి మనలో ఉన్న కోపాలు కానీ, ద్వేషాలు కానీ, అవమానాలతో పడ్డ భారాలు కానీ అవన్నీ తొలగించుకుంటూ ఉండటం వల్ల మనం ఎదుటి వారిని కూడా క్షమించగలిగే అంత శక్తి మనకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మేడం. అందువల్లే మనం ఆ విధంగా కూడా మనం ప్రయత్నిస్తే మనం కూడా స్వచ్ఛంగా ఉండే అవకాశం లేకపోలేదు. మన ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది కాకపోతే ఖచ్చితంగా. అవును మేడం, నమ్మిన వాళ్ళకి నమ్మినంత అంటారు కదా మేడం. ఇప్పుడు మన భద్ర సార్ ఏమన్నారు మరి, మానము మధురమే అవమానము మధురమే అన్నప్పుడు ఎదుటివారు నిన్ను అవమానిస్తున్నా కూడా ఓకే, వాళ్ళు చిన్న పిల్లలతో సమానము, వారు అజ్ఞానంలో ఉన్నవారు కాబట్టి మరి ఆత్మ తొలి దశల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలానే ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకున్న వాళ్ళం కాబట్టి మనం విన్నామా, వాళ్ళని ఆశీర్వదిస్తాం. ఇంకా మన అంతరంగంలో వీళ్ళతో అతి త్వరలో ఈ యొక్క అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానవంతులుగా అవ్వాలి అని ఆశీర్వదించేంత స్థాయికి మనం ఎదగాలి. అప్పుడే మనం స్వచ్ఛందంగా ఉండడం వల్ల మనం ధ్యానంలో మనకు ఎంతో హాస్టల్ ట్రావెల్స్ ద్వారా మరి ఎన్నో రకాల ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. మరి చాలా మందికి మరి చేసిన వాళ్ళకి ఆ యొక్క అనుభూతి తెలుస్తుంది. నాకుంది ఆ అనుభూతి. ధ్యానంలో హాస్టల్ ఓకే. ట్రావెల్స్ కానీ, మరి సూక్ష్మ శరీర యానం చేయడం కానీ, మన శరీరం ఇట్లా లేయర్స్ గా వెళ్ళి మనం ఆత్మలోకాలకి అట్లా జ్ఞానం మేడం తెలుసుకుంటా అది ఉంటాం. వరకు ఇటువంటి చేసేటప్పుడు భావాలు అలా కానీ అలా అనిపించేది మేడం. కొంచెం అది వరకు చేసేటప్పుడు కొంచెం అలా ఒక- ఒక ముని కనిపించడం అట్లా ఉండేది మేడం. ఇప్పుడు అసలు లేదు మేడం, ఇంకా ఏం అనిపించట్లేదు మేడం. ఆ, ఓకే, మామూలుగా అయితే సహజంగా దానికి సమాధానం ఏం చెప్తారంటే కనిపిస్తేనే చేసినట్టు కాదు, కనబడపోతే చేయనట్టు కాదు. కానీ ఏంటంటే అవును మేడం. మనం ప్రాపంచికంలో ఆలోచన తగ్గించుకోవడం అనేది నిరంతరం చేయాల్సిన ఒక ప్రయాసేనండి. ఖచ్చితంగా నీకు ముని కనబడటం కోసమో కాదు, ఇంకెవరో కనబడటం కోసమో కాదు, మన కోసం అదే. మనం సాధన చేసుకుంటే వీరందరూ కూడా కనబడడం అనేది వారి యొక్క ఆ మన యొక్క స్థితిగతి మీద ఆధారపడి ఉంటుంది. కానీ దాని మీద బేస్ అస్సలు కాకూడదు. కానీ ఏ రోజు అదే రోజుకి మేడం మనం అన్న సార్ తగ్గించుకోవాల్సిందే. అప్పుడు అలాగే చెప్పారు మేడం. దాని గురించి ఆలోచించకూడదు, మనం చేసేది ధ్యానం ఆ, మనం కంటిన్యూ చేయాలి అని. ఇంకా దాని గురించి కాదు మేడం, కాకపోతే ఇలా అలా ఉన్నారు స్టార్టింగ్ లో, తర్వాత అనిపించట్లేదు అని అంటున్నాను. ఎందుకంటే థ్యాంక్ ఇప్పుడు యూ మీరు మేడం. అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం ఇస్తుంటే ప్రతి ఒక్కటి మీకే వర్తించిందని పాయింట్ కూడా కాదండి. ఇక్కడ 10 మంది వింటారు, మరి యూట్యూబ్ లో ఎవరు వింటారో వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ గా వెళ్తుంది కాబట్టి కామన్ గా ఉండే అవును. పాయింట్ చెప్పడం జరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు ఓకే కొంతమందికి మేడం. అసలు ఏ అనుభవాలు ఉండవండి ధ్యానంలో. వాళ్ళు ఎంతో దిగులు పడతారు, అంటే నేను సరిగా ధ్యానం చేయట్లేదేమో అని బాగా ఫీల్ అయిపోతారు. కానీ వాళ్ళకి గత జన్మలో ఆ యొక్క అనుభవాలన్నీ తీరిపోయి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో వచ్చిన ఆ సోల్‌కి ఏంటంటే ఎటువంటి అనుభవం ఉండదనమాట. కేవలం శూన్య భావాలను ఉండిపోతారు. ఆ శూన్యంలో ఉండటం కోసమే ఇన్ని తిప్పలు పడేదందరం.
వర్తమానంలో అదేనండి. ఉండండి, ఎరుకలో ఉండండి, ప్రెసెంట్ టెన్స్ లో ఉండండి. మరి కానీ నిరంతరం మనల్ని మనం నిన్న సెల్ఫ్ చెక్ 3 అవర్స్ చేసుకుందాము. చేశాం కదా మేడం పౌర్ణమి ధ్యానము. ఉమ్, ఆ టైంలో కూడా కొద్దిగా సేపే ఎరుకలో ఉంటుంది మేడం, తర్వాత వెళ్ళిపోతుంది. అసలు ఇంకా గుర్తుండట్లేదు మేడం, ఏది ఉమ్. శూన్యం అయిపోతా ఉంది. ఇంకా అలాగే కంటిన్యూ చేసేసాను మేడం ఇంకా. గుర్తుండాల్సిన అవసరం లేదండి. ఉమ్, ఇప్పుడు మనం కలలు కంటాము, గుర్తుంటాయా? చాలా వరకు గుర్తుండవు. అవును మేడం. అదే ఇది కూడా మనం అంటే మేలుకునే కలగంటాం ఒక్కొక్కసారి. అటువంటిది అది గుర్తుండాల్సిన అవసరమే లేదు. అదే అది గుర్తుంటే మళ్ళీ దాని తాలూకు ప్రభావాలు కూడా మనం మనసులో ముద్దలు ఏర్పడతాయి మేడం. ఓకే గుర్తుండాల్సిన మేడం. అవసరం లేదు. అది గుర్తుంటే తీసేసుకోండి, ఇది కలే, దీని గురించి ఆలోచించాల్సిన విషయం కాదని తీసేసేయాలి. మళ్ళీ ఈ కళ ఎందుకు వచ్చింది, నేనేమన్నా ఇంకోలా ఆలోచించానా, నేను ధ్యానం సరిగా చేయలేదా, లేదా నాకు సరైన కళ కూడా రావడం లేదే, అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, నా డౌట్ క్లియర్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. థ్యాంక్ యూ మేడం. తిరిగి మళ్ళీ సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు అందరికీ కూడా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.